అందరికీ నమస్కారం అండి. టీసీఏ 158వ నెల నెలా తెలుగు వినర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముఖ్య అతిథి డాక్టర్ మైలవరపు లలిత కుమారి గారు. వారి గురించిన కొన్ని విశేషాలండి. వారి బిరుదు సరస వచోనిధి. వారు బండ్లమూడి హనుమాయమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేశారండి. విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు అక్కడ. అయితే వారు ఎంఫిల్ చేశారు. ఎంఫిల్ ఆంధ్ర మహాభాగవతము సఖ్యభక్తి అనే విషయం మీద ఎంఫిల్ చేశారు. తర్వాత పిహెచ్డి రంగనాథ రామాయణం మీద, రంగనాథ రామాయణంలో ప్రేయోరస పోషణం అనే అంశం మీద పిహెచ్డి చేశారు. తర్వాత వారు అనేక జాతీయ సదస్సులు నిర్వహించారు. వారి కళాశాలలో కవితలు, వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. సప్తగిరి, ధర్మశాస్త్రం అటువంటి పత్రికల్లో ఆధ్యాత్మిక వ్యాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వారు చేశారు. తర్వాత చిన్న కథలు వ్రాశారు. ఆకాశవాణి, దూరదర్శన్ సాహిత్య రూపకాలలో పాల్గొన్నారు. వారు పూర్వ అధికార భాషా సంఘం సభ్యులు, గుంటూరు జిల్లా రచయితల సంఘం సభ్యులు, అమరావతి సాహితీ సంస్థ సభ్యులు, గాయత్రి మహిళా సంగీత సన్మండలి గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఈసీ. తర్వాత మరికొన్ని సాహిత్యంలో కూడా వారికి సభ్యత్వం ఉందండి. మేడం అంటే వారు చాలా సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక రంగాల్లో వారు ఇప్పటికీ కూడా వారు అనేక సభల్లో పాల్గొనడము, రచనలు చేయడము, అలాగా వారు ఈ రంగంలో వారు చాలా యాక్టివ్గా ఉన్నారు. అయితే ఇవాళ వారు రామాయణం మానవ జాతికి అందించినటువంటి ధర్మాలు అనే విషయం మీద మాట్లాడతారండి. లలిత కుమారి గారు, స్వాగతం అండి. స్వాగతం, సుస్వాగతం. నమస్తే అండి. మొదలు పెట్టచ్చా మేడం? మొదలు పెట్టేదండి. అలాగేనండి. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే. సభా సరస్వతికి నమస్కారం. ముందుగా ఈరోజు ఇలాంటి అవకాశాలు నాకు ఇచ్చినటువంటి సంఘానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముందుగా ఇప్పుడు మీరే చెప్పేశారు నా గురించి అంతా కూడా. నేను ఎంఫిల్ చేసింది ఆంధ్ర మహాభాగవతము సఖ్యభక్తి. తర్వాత మా పిహెచ్డి చేయడానికి వెళ్ళినప్పుడు రంగనాథ రామాయణము ప్రేయోరస పోషణము అని దాని మీద చేశాను. ఎందుకంటే ప్రేయోరసానికి సఖ్యం అంటే స్నేహం అన్నమాట. ఇక్కడ ఆంధ్ర భాగవతంలో సఖ్యాన్ని నేను గోపాల బాలుడు, ఉద్ధవుడు, కుచేలుడు, అర్జునుడు ఈ నలుగురిని తీసుకొని ఎంఫిల్ చేశాను. ప్రేయోరసానికి సఖ్యం స్థాయి భావం కనుక ప్రేయోరసం చేస్తే బాగుంటుంది అని చెప్పని మా గురువు గారు బొడ్డుపల్లి పురుషోత్తం గారు సూచన ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. దాంతో నేను ఆ విషయాన్ని తీసుకొని సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించాను. ఇది మాది గుంటూరు అండి. ఇది నా పరిచయం అనమాట. కొంత మటుకు చాలా మటుకు మీరే చేసేసారు క్లుప్తంగా అనమాట. తర్వాత ఇవాళ అంశం ఏమిటి అంటే రామాయణం మానవ జాతికి అందించిన ధర్మాలు. రామాయణం అంటేనే ఒక ధర్మశాస్త్రం. మనం అనుకుంటాం భగవద్గీత అనేటటువంటిది వ్యక్తిత్వ వికాస గ్రంథముగా ఎలాగైతే పరిగణిస్తున్నామో ఈ రామాయణము మానవ జాతిని మార్గ నిర్దేశనం చేసేటటువంటి ఒక ధర్మశాస్త్ర గ్రంథం అన్నమాట. అసలు రామాయణం ప్రారంభంలోనే మనకు ధర్మం అనేటటువంటిది కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది అంటే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి ఒక బోయవాడని మనకు తెలుసు. రత్నాకరుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక బోయవాడు. అతను తన వృత్తి ధర్మాన్ని ఆచరించి దారి దోపిడీలు, జంతువులను వధించడం చేసి కుటుంబ పోషణని చేస్తున్నాడు. అలా ఒకసారి సప్తఋషులు ఆ మార్గాన వెళుతుంటే వాళ్ళని అడ్డగిస్తాడు. అలా అడ్డగించినటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా అతనిని నీవు చేసేటటువంటిది తప్పు కదా, అధర్మాన్ని చేస్తున్నావు, నీకు పాపం వస్తుంది అని చెప్పని అంటారు. అలా అంటే ఆయన చెప్తాడు, మరి కుటుంబాన్ని పోషించాలి కదా, నా భార్యా బిడ్డలను తల్లిదండ్రులను పోషించడానికి నేను ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పని అంటాడు. నువ్వు కష్టపడి పనిచేసి పోషించవచ్చు కదా అంటారు. కాదు అంటాడు ఆయన. అప్పుడు నీ పాపంలో మరి వాళ్ళంతా పాలు పంచుకుంటారా అని అడిగితే ఎందుకు పంచుకోరు అంటాడు. సరే వెళ్ళి అడిగిరమ్మని చెప్పని చెబుతారు.
చెబితే ఆయన ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులని, భార్యని, బిడ్డలని అడుగుతారు. ఎవ్వరు కూడా నీ పుణ్యంలో పంచుకుంటాం కానీ నీ పాపంతో మాకేం సంబంధం అని చెప్పని అంటారు. అంటే సరే, అప్పుడు ఆయన విరక్తి చెందినటువంటి వాడే తిరిగి ఈ ఋషుల దగ్గరికి వచ్చి తాను తన మార్గాన్ని మార్చుకుంటాను అని చెప్పి తాను ఇంతకు ముందు చేసినటువంటి పాపాలకి తరణోపాయాన్ని ఏదైనా చెప్పమని వారిని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనకి రామనామాన్ని చెబుతారు. ఆ రామ అనేటటువంటి అక్షరాలు కూడా పలకలేనటువంటి ఆయనకి మనకందరికీ తెలుసు, చెబుతున్నారు మరా 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 అని చెప్పని బోధించారని. ఆ మరా మంత్రాన్ని ఆయన పట్టుకున్నటువంటి వాడే కూర్చొని తపస్సు చేస్తాడు. ఆ మరామర అనేటటువంటిదే రామ రామ రామగా మారిపోయింది. మారిపోయి తర్వాత ఆయన చుట్టూతా వల్మీకము అంటే పుట్ట పెరుగుతుంది. ఆ పుట్టలో నుంచి మరలా పునరుజ్జీవాన్ని మరలా ఉద్భవించాడు, మరలా జన్మను పొందాడు ఆ రత్నాకరుడు. అతడే వాల్మీకి. కానీ చూడండి, మనకి మొదటిలోనే రామాయణం ప్రారంభంలోనే ధర్మం కనిపించింది. సప్తఋషులందరూ కూడా బోయవాడు రత్నాకరుడు చేసేటటువంటి తప్పుని ఎత్తి చూపించి ఇది అధర్మము, నువ్వు ధర్మ మార్గాన్ని నడువు అని చెప్పని చెప్పారు. కనుక ఏమిటంటే మనుషులందరూ కూడా ఏ పని చేసినా కూడా ధర్మబద్ధంగా చెయ్యాలి అనేటటువంటి ధర్మాన్ని ముందుగా మనకి మొట్టమొదటి రామాయణ ప్రారంభంలోనే చెప్పటం అనేటటువంటిది జరిగింది. ఆ తరువాత వాల్మీకి ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నటువంటి సమయంలో ఒక చెట్టు మీద 2 పక్షులు, క్రౌంచ పక్షులు 2, అవి 2 కూడా ఏమిటంటే కోరికతోటి ఉన్నాయి. అవి 2 కిచకిచలాడుకుంటూ తమ ప్రేమ సల్లాపాలలో మునిగిపోయి ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఒక కిరాతుడు వేసినటువంటి బాణంతో అందులో ఉన్నటువంటి మగ పక్షి కింద పడి విలవిలా తన్నుకుంటుంది. పైన చెట్టు మీద ఉన్నటువంటి ఆడపక్షి ఈ పక్షిని చూసి విలపిస్తూ ఉంటే అప్పుడు కింద పడిన మగపక్షి అంటుంది, ఎవరో వాళ్ళ ఆకలి తీర్చుకోవటానికి ఇలా నన్ను కొట్టారు, నేను కింద పడిపోయినాను, నాకు మరణం తప్పదు, ఇప్పుడైనా సరే అతని ఆకలి తీర్చేటటువంటి భాగ్యాన్ని పుణ్యాన్ని నాకు కలిగించు అని చెప్పని తన భార్య అయినటువంటి ఆడ క్రౌంచితోటి చెబుతాడు. అప్పుడు ఆ పక్షి చుట్టుపక్కల ఉండేటటువంటి పుల్లలన్నింటినీ కూడా ఏరుకొని తీసుకొని వచ్చి అక్కడ పెడుతుంది. చితిని పేరిస్తే అందులో పడి మగపక్షి మరణిస్తే అతను సరే బోయేవాడు తీసుకుంటాడు, తినేసేస్తాను. ఇలా ఏమిటంటే రెండవసారి ధర్మాన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మొదటిసారి రత్నాకరుడిలో చూపించాడు, తర్వాత వాల్మీకిగా వచ్చినప్పుడు ఈ క్రౌంచ పక్షుల ధర్మాన్ని బోధించినట్టే ఆకలితో ఉన్నవాడికి ఆహారాన్ని పెట్టడం అనేటటువంటిది ధర్మము, అది మనుషులు చెయ్యాలి అని చెప్పని మనము తెలుసుకోవచ్చు. అలా ఆ దుఃఖంతో ఉన్నటువంటి ఆ పక్షులను చూసినటువంటి వాల్మీకి నోటి వెంట మొట్టమొదటి శ్లోకము ఉద్భవించింది. ఏంటిది? మానుషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతి సమాహ తత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. కోరికతో ఉన్నటువంటి ఆ పక్షులను కొట్టినటువంటి ఓ నిషాదులా, నీకు కూడా మరణం తప్పదు అనేటటువంటి అర్థంలో వచ్చేటటువంటి రామాయణంలో మొట్టమొదటి శ్లోకం అదేనని చెప్పని చెబుతారు. అలా ఇప్పుడు ఆ శ్లోకాన్ని చెప్పినటువంటి ఆయనకి ఏమిటంటే చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి, నాకేమీ రాదే, నేను ఈ శ్లోకాన్ని ఎలా చెప్పాను అని చెప్పని ఆయన అనుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, నువ్వు చెప్పినది సరి అయినటువంటి పద్ధతిలో ఉన్నటువంటి మనుష్య ఛందస్సులో ఉన్నటువంటి శ్లోకము కనుక ఇది రామాయణానికి ప్రారంభ శ్లోకము, నీవు రామాయణాన్ని రచించమని చెప్పని చెబుతాడు. చెప్పి నీకు నీ దృష్టికి కనిపిస్తుందని చెప్పని చెబుతాడు. అలా బ్రహ్మదేవుడు రామాయణాన్ని ఉపదేశించి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినటువంటి తరువాత వాల్మీకి సంచారం చేస్తున్నటువంటి వాడే తమసా నది తీరానికి వచ్చి కూర్చుంటాడు. తాను ఎలా రాయాలి అని చెప్పని. అప్పుడు నారద మహర్షి వస్తాడు. ఆ కనిపించినటువంటి నారద మహర్షిని ఆయన అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అక్కడ ఆయన ఓన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః అని చెప్పని అంటూ 16 గుణాలు ఉన్నటువంటి పురుషుడు, నరుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా ఇప్పుడు అని చెప్పని అడుగుతాడు. 1 గుణము 2 గుణాలు 3 గుణాలు కాదండి, 16 గుణాలు. ఎట్లాంటి వాడు ఆయన? ధర్మజ్ఞుడు,
చతురత కలిగినటువంటి వాడు, యుక్తిపరుడు, పరాక్రమవంతుడు, సత్యవాక్యమును పరిపాలించేటటువంటి వాడు, ఇలాంటి ఈ లక్షణాలన్నీ కూడా చెప్పి ఇలాంటి లక్షణాలు ఉన్న నరుడు ఉన్నాడా అంటే అప్పుడు నారద మహర్షి ఈ లోకంలోనే ఈ యుగంలోనే ఉన్నాడా ఆ నరుడు అని చెప్పని ఎవరో కాదు సాక్షాత్తు జగన్నాథుడేనని చెప్పని రామాయణాన్నంతా కూడా వాల్మీకి మహర్షికి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అలా చెప్పిన తర్వాత అప్పుడు వాల్మీకి రామాయణాన్ని రాయటం ప్రారంభిస్తాడు. ఈ రామాయణాన్ని 24,000 శ్లోకాలలో 7 కాండలలో రచన అనేటటువంటిది సాగుతుంది. ఈ 24 శ్లోకాలు కూడా గాయత్రి మంత్రానికి ప్రధానం అని చెప్పని చెబుతారు. ఎందుకంటే ప్రతి 1000 శ్లోకాలలో మొదటి అక్షరము గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి ప్రథమ అక్షరంతో ప్రారంభం అవటం అనేటటువంటి తస్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనేటటువంటి ఈ 24 అక్షరాలలో మొదటి అక్షరము ప్రతి 1000 శ్లోకాలలో మొదటి శ్లోకానికి ప్రారంభంగా ఉంటుందన్నమాట. అంటే గాయత్రి మాత అంత మహత్యం కలిగినటువంటిది. అటువంటి ఆ మాత యొక్క 24 అక్షరాలతోటి 24,000 శ్లోకాలను రచించడం అనేటటువంటిది జరిగింది. అలా మొట్టమొదట వచ్చినటువంటి ఆది కావ్యము మనకు రామాయణము, ఆది కవి వాల్మీకి అని చెప్పని ఇన్ని యుగాలైనా కూడా మనము ఇంకా ప్రస్తుతిస్తుంటూనే ఉన్నాము వాల్మీకి మహర్షి గురించి. ఇక ఈ రామాయణాన్ని కూడా ఏమిటంటే అలా రాసినటువంటి రామాయణాన్ని నవాహము అని చెప్పని చేస్తారు. అంటే రామాయణాన్ని 9 రోజులు చదువుతారండి. ఆ 9 రోజులు కూడా ప్రధానంగా ఏది అంటే మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్రంథం అనేటటువంటిది పారాయణ చెయ్యాలి అంటే మనం ఎప్పుడు చదువుకుంటే అప్పుడే మనకు మంచి జరుగుతుంది. అలానే కానీ కూడా ఏమిటంటే చైత్ర మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి అంటే ఉగాది పండుగ, శుద్ధ పాడ్యమి నుంచి కూడా నవమి దాకా కూడా ఈ రామాయణ పారాయణం అనేటటువంటిది ఈ 9 రోజులు కూడా చేస్తారు. ఆ 9 రోజులు కూడా వసంత నవరాత్రులు అనేటటువంటి పేరుతోటి రామ పంచాయతనాన్ని పెట్టుకున్నటువంటి వారే పూజలు చేసి నవమి రోజు కళ్యాణాన్ని చేసి పట్టాభిషేకాన్ని ఆ మరునాడు చేయటం అనేటటువంటిది ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నది. చాలా మంది స్తోత్రీయులైనటువంటి వారు ఇలా చేస్తుంటారు. అది రామాయణం యొక్క గొప్పతనం అన్నమాట. అలాంటి రామాయణాన్ని వాల్మీకి మనకు అందించాడు. ఇంకొకటి ఈ రామాయణం ఏమిటంటే రామాయణము ప్రేయస్సును కలిగించేటటువంటిది అని చెప్పని చెబుతుంటారు. ప్రేయస్ అంటే ఏమిటండి? ప్రేమ అంటే అది ఒక వ్యక్తి మీద మనకు గనక ఉండేటట్లయితే అది వ్యక్తిగతమైనటువంటి ప్రేమ అవుతుంది. కానీ ఇక్కడ ఏమిటంటే వ్యక్తి కాదు, రామాయణం సమాజ శ్రేయస్సును కలిగించేటటువంటిదే రామాయణము. రామాయణము అంటే రామ అయనము అంటే రాముడి యొక్క ప్రయాణము. రాముడు ఒక్కడు కాదండి ప్రయాణం చేసింది. రాముడితో పాటు ధర్మం నడిచింది, రాముడితో పాటు భక్తుడు నడుస్తున్నాడు, రాముడితో పాటు మనిషి నడిచాడు. కనుక మనకు మార్గదర్శకంగా ఆ రామాయణం అనేటటువంటిది నిలబడ్డది అంటే ఆయన యొక్క ప్రయాణము, నడక, ఆ అడుగులలో అడుగులు, ఆ నడకలో నడక, ఆ రామాయణాన్ని చదవటం, దాన్ని పఠించడం వల్లనే మనకు అది మార్గదర్శకం కలిగింది అని చెప్పని చెబుతూ ఉంటారు. ఇలా రామాయణాన్ని 9 రోజులు కూడా చదవటం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. ఇక తర్వాత అంతేకాకుండా రామాయణంలో ధర్మాలు అన్నారు. ఈ ధర్మాలను గురించి ఏంటంటే మనకు మనుస్మృతిలో చెప్పారు. ఏం చెప్పారంటే ధృతి క్షమ దమోస్తేయ శౌచమింద్రియ నిగ్రహ ధీ విద్యా సత్యమక్రోధ దశకం ధర్మ లక్షణం. అంటే ధృతి, క్షమ, దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ బుద్ధి, విద్య, సత్యం, అక్రోధము. ఇవన్నీ కూడా ఈ 10 లక్షణాలు ధర్మానికి చెప్పారు. ఆయనేమో షోడశ గుణాలను గురించి అడిగారు వాల్మీకి నారద మహర్షిని, ఇక్కడేమో ఈ 10 లక్షణాలు చెప్పారు. ఇవన్నీ కూడా మూర్తి భవించినటువంటి వాడే శ్రీరామచంద్రుడు. అందుకే శత్రువైన రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పాడండి, ఏమన్నాడు? రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం మూర్తి భవించినటువంటి వాడే రాముడు, రాముడే ధర్మస్వరూపుడు. అటువంటి రాముడితోటి నువ్వు వైరాన్ని పెట్టుకోవాకు అని చెప్పని రావణాసురుడికి ఎంతగానో నచ్చ చెప్పడం అనేది జరుగుతుంది. అది తర్వాత మనం మాట్లాడుకున్నాం. ఇలా ఏమిటంటే ఇక్కడ ఈ రామాయణము నవాహాలు ఇలా చేస్తున్నారు. రామాయణం అనేటటువంటిది ఇంతకు ముందు చెప్పాను కదండి, అది ప్రేయస్సు తోటి కూడినటువంటి. ప్రేయస్సు అంటే ప్రేమ. మనకు ఒక వ్యక్తి మీద ఉండేటట్లయితే అది ప్రేమ, కానీ ఎప్పుడు కూడా
సమాజ శ్రేయస్సును కలిగించేటటువంటిదే రామాయణము. అలాంటి ప్రేయస్సును ఉన్నటువంటిదే ఈ రామాయణం అని చెప్పని చెప్పచ్చు. ఎప్పుడు ప్రేయస్సు ఎప్పుడు అంటే ఎలాంటిది అంటే ఈ రామాయణం అనేటటువంటిది ఈయన రాస్తాడు వాల్మీకి మహర్షి. ఏం రాస్తాడు, అసలు ఎవరుట రాముడు అంటే అనేటటువంటిది చెబుతూ ఇక్కడ చెప్తారండి. మత్స్య కూర్మ వరాహంచ నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణస్య బుద్ధ కల్కిరేవ చ. ఈ దశావతారాలు మనకు చెప్తారు. ఈ దశావతారాలలో కూడా మత్స్యావతారము, కూర్మ అవతారము, వరాహ అవతారము, నరసింహ అవతారము అంటే ఇందులో ఆవేశ అవతారాలు, అంశ అవతారాలు అని ఉన్నాయి. మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలన్నీ కూడా ఆవేశ అవతారాలు అయితే, మిగిలినవి అంశ అవతారాలు అంటే భగవంతుడే అంశగా భూమి మీద పుట్టినటువంటి అంశలు అనమాట వెనుక. అందులో కూడా రామో రామ కృష్ణ రామస్య కృష్ణ అన్నారు. రాముడు అంటే మొదటి రాముడు పరశురాముడు, రెండవ వాడు శ్రీరాముడు కృష్ణుడు. రామకృష్ణులు ఇరువురు కూడా పరిపూర్ణావతారాలు అని చెప్పని చెబుతారు. అంటే మానవుడిగా పుట్టి మనకు ధర్మాన్ని ఉపదేశించినటువంటి అవతారాలు, ఎలా ఉండాలి మనిషి అని చెప్పినటువంటి అవతారాలు ఆ రెండు కూడా. అందులో కూడా ఇంకొకటి ఏమిటంటే కృష్ణుడు మనకి అక్కడక్కడ కూడా తన లీలలను మాయలను చూపించడం జరిగింది, కానీ రాముడు ఎక్కడా కూడా తాను భగవంతుడిని అనేటటువంటి మాయ కానీ, ఒక్క మాయ కానీ, లీల కానీ మనకేమీ కనిపించవండి. ఎప్పుడు కూడా మనిషి ఎలాంటి కష్టాలనైతే పడతాడో అలాంటి కష్టాలన్నింటినీ కూడా పడ్డటువంటి అవతారం ఏది అంటే రామావతారము. అందుకే రామావతారము పరిపూర్ణమైనటువంటి మానవ అవతారంగా చెబుతూ ఉంటారు అందరూ కూడా. అలాంటి గొప్ప అవతారం అన్నమాట రామావతారం, మనకు ధర్మాన్ని బోధించినటువంటిది. అలాంటి అవతారాన్ని ఈయన రాస్తున్నాడు. వేద వేద్య పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదా సీత సాక్షాత్ రామాయణాత్మనా అని చెప్పని. ఎట్లాంటి వాడట, వాల్మీకి సామాన్యుడు కాదండి. మనం అనుకున్నాం బోయే రత్నాకరుడు వాల్మీకిగా మారాడు చెప్పని. మహర్షి వాల్మీకి అనేటటువంటి వాడు. అలాంటి ఆ వాల్మీకి మహర్షి చేత వేదవేద్యుడైనటువంటి దశరథుని కుమారుడిగా జగన్నాథుడైనటువంటి ఆ పరమాత్మ ఈ భూమి మీద రాముడిగా అవతరిస్తే ఆ రామ చరితను రచించాడు వాల్మీకి. అదే రామాయణంగా ప్రసిద్ధి పొందింది. అదే భారతీయ వాంగ్మయంలో మొట్టమొదటి కావ్యము. ఆది కావ్యము రామాయణము, ఆది కవి వాల్మీకిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. వేదాలు మనకు చెప్పారు వేద ప్రాచేత అని చెప్పారు. అంటే వేదం ఎలాగైతే మానవులకి ప్రమాణంగా ఉన్నదో, ధర్మాన్ని బోధిస్తున్నదో, అలానే రామాయణం కూడా ధర్మాలని మనకు బోధిస్తూ ఉన్నది. అందరూ చెప్తారు చూడండి, రామాయణం ఎలా ఉందో రామాయణాన్ని చూసి నేర్చుకోండి, భారతాన్ని చూసి నేర్చుకోవద్దు. ఎందుకు? రామాయణంలో కుటుంబ సంబంధాలు, వైవాహిక సంబంధాలు, అంతేకాకుండా సోదర సంబంధాలు, స్నేహ సంబంధాలు, శత్రువును కూడా ఎలా కాపాడాలనేటటువంటి ఇలాంటి ధర్మాలన్నీ కూడా చెప్పింది రామాయణం. అందుకని రామాయణం మనకు అనుసరించదగినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము అని చెప్పచ్చు అనమాట. దీన్ని ఏంటిది ఇతిహాసము, పురాణము, కావ్యము మరేదో కూడా కాదనమాట. జీవితాలకు మార్గదర్శనం వహించేటటువంటి ఒక ధర్మశాస్త్ర గ్రంథం అని చెప్పచ్చు. ఇందులో చెప్పని ధర్మం అనేటటువంటిది ఎక్కడా కూడా లేదనమాట. చెప్పాను కదా. ఇప్పుడు ముఖ్యంగా వైవాహిక జీవితాన్ని గురించి, శిష్య ధర్మాన్ని గురించి చెప్పారు. సమాజం కనుక సుభిక్షంగా ఉండాలి అనేటట్లయితే, సమాజం బాగా ఉండాలి అనేటట్లయితే వ్యక్తి బాగుండాలండి. ముందు వ్యక్తి బాగుంటే సమాజం బాగుంటుంది, వ్యక్తి బాగుంటే కుటుంబం బాగుంటుంది. ఇప్పుడు ఇంటి పెద్ద సక్రమంగా కనుక సరి అయినటువంటి పద్ధతిలో ఉంటే ఆ కుటుంబం ఆ తండ్రిని చూసి సక్రమంగా ఉంటారు. అలానే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబాన్ని చూసి సమాజం బాగుంటుంది. అంటే ఆ కుటుంబాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలా ఉండాలి కావాలి, ధర్మాన్ని ఇలా ఆచరించాలి కావాలి అని చెప్పి సమాజం బాగుంటుంది. సమాజం బాగుంది అంటే దేశం బాగుంటుంది. ఇది రామాయణం మనకు నేర్పినటువంటి ప్రధానమైనటువంటి ధర్మం అన్నమాట. సరే, ఈ ధర్మాలన్నింటినీ కూడా ఏమిటంటే శ్రీరాముడు ఆచరించి చూపించాడు. అందుకోసమే ఆయన నరుడుగా ఈ లోకంలో అవతరించడం అనేటటువంటిది జరిగింది. అంటే మనిషిగా పుట్టాడు, మనలో తిరిగాడు, మానవుడిగా తిరిగాడు. తిరుగుతూ ఎలాంటి కష్టాలను అనుభవించాడో అవన్నీ కూడా మనం కూడా
అనుభవించిన ఏ విధమైనటువంటి ధైర్యాన్ని ఏం కోల్పోకూడదు, ఎలాంటి ధర్మాలను ఆచరించాలి అనేటటువంటిదే ఆయన మనకు చూసి నేర్పించారు. అయోధ్యలో ఆయన పుట్టాడండి. మొన్న అయోధ్యలో రామ విగ్రహ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ అయోధ్య కనుక మనం వెళ్ళేటట్లయితే ఎలా ఉంటుంది అంటే, ఆ అయోధ్య పుర వీధులలో మనం నడుస్తూ ఉంటే మనకు తెలియని జలధరింపు అనేటువంటిది ఒక మన శరీరానికి కలుగుతుంది. ఇక్కడ రాముడు నడిచాడా అంటే మనలో రామాయణం అనేటటువంటిది అంతగా పాతుకుపోయింది మన మనస్సులలో, మన సాంప్రదాయాలలో అన్నమాట. అలా ఇక్కడ రాముడు నడిచాడు, ఆ ప్రదేశంలో మనం ఇప్పుడు తిరుగుతున్నాము అనేటటువంటి ఒక ఆనందము, ఒక తన్మయత్వము, ఒక పులకరింత అనేటటువంటిది మనకు కలుగుతుంది. అంత గొప్ప శక్తివంతమైనటువంటిది రామాయణ గ్రంథం. సరే, ఇప్పుడు అంత గొప్పది రామాయణ గ్రంథానికి. ఈ రామాయణ గ్రంథంలోకి వెళ్ళేటట్లయితే అసలు రాముడు ఎలా ఉద్భవించాడు, రాముడు ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. రాముడు ఎవరు? దశరథుని యొక్క పుత్రుడు. దశరథుడికి ఎలా జన్మించాడు ఆయన? దశరథుడికి సంతానం లేకపోతే కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి ఆయన చేత యజ్ఞాన్ని చేయిస్తాడు, పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయిస్తాడు. ఆ పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయిస్తే యజ్ఞగుండంలో నుంచి యజ్ఞ పురుషుడు ఉద్భవించినటువంటి వాడే ఒక బంగారు పాయస పాత్రని, సువర్ణ కలశాన్ని దశరథుని చేతికి అందచేస్తాడు. అందిస్తే ఆ పాయస పాత్రని తీసుకొని వెళ్ళి ఆయన తన భార్యలకు ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఏంటంటే, ఈ భార్యలకు ఇచ్చినటువంటి పంపకంలో కొన్ని చోట్ల కొంత తేడాలు అనేటటువంటివి ఉన్నాయి. ముందుగా తీసుకొని వెళ్ళి ఆయన కౌసల్యకు, కైకకు ఇచ్చాడు, చెరి సగము ఇచ్చాడు. ఇచ్చిన తరువాత ఇంతలో సుమిత్ర వచ్చింది. వచ్చేటప్పటికి అప్పుడు కౌసల్య తన దానిలో నుంచి సగభాగాన్ని కౌసల్య ఇస్తే, కైక తన భాగంలో నుంచి సగభాగాన్ని సుమిత్రకి ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. కనుక కౌసల్య ఇచ్చినటువంటి ఆ సగభాగంలో నుంచి లక్ష్మణుడు ఉద్భవించాడు, కైక ఇచ్చినటువంటి సగభాగంలో నుంచి శత్రుఘ్నుడు పుట్టడం అనేటటువంటిది జరిగింది. అలా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు కూడా జన్మించారు. ఇదెందుకు జరిగింది అంటే, రామాయణ అశ్వమేధ యాగాన్ని చేసి పుత్రకామేష్టి యాగాన్ని చేస్తూ ఉంటే సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి ఆయనే అక్కడ ప్రత్యక్షమైనాడు. మహావిష్ణువు ప్రత్యక్షం అయితే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ యజ్ఞాన్ని చూడటానికి వచ్చి ఉన్నారు. అప్పుడు వారందరూ కూడా రావణ సంహారం కోసం అని చెప్పి, నీవు 4 రూపాలలో ఉద్భవించాలి అని చెప్పని ఆయనను వేడుకుంటారు. ఎందుకు రావణ సంహారం కోసం అని? ఎవ్వరూ కూడా ఒక నరుడు రావణ సంహారాన్ని ఏం చేస్తాడు అని అనుకున్నారు. కానీ ఏమిటంటే, రావణాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసినటువంటి వాడే. ఆయన కోరిన వరం ఏమిటి? నరుడు చేత గాని వానరుడి చేత గాని తనకు మరణం ఉండాలి, కానీ మరి ఇంకా ఎవ్వరు దేవతలు గాని, 30 దేవతలు గాని, రాక్షసులు గాని మరెవ్వరి చేత కూడా తనకు మరణం లేకుండా వరాన్ని పొందాడు. అందుకని చెప్పని జగన్నాథుడు నరుడుగా అవతరించాల్సినటువంటి స్థితి ఇక్కడ వచ్చింది. అప్పుడు ఆయన ఈ విధంగా జన్మించడం అనేటటువంటిది జరిగింది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా. ఎప్పుడైతే పాయసాన్ని కౌసల్యకి ఇచ్చాడో, జగన్నాథుడు కౌసల్య గర్భాన్ని జన్మిస్తాడని పుట్టక ముందు నుంచి కూడా దశరథుడికి తన కుమారుడైనటువంటి రామచంద్రుడు అంటే విపరీతమైనటువంటి ప్రేమ, అభిమానం అన్నాడు. మన వాళ్ళు ఆత్మావై పుత్రనామాసి, పుత్రుడు ఎట్లాంటి వాడు? ఆత్మావై, తండ్రి యొక్క ఆత్మే పుత్రుడిగా జన్మిస్తుంది అని చెప్పని చెబుతారు. అలా పుట్టినటువంటి ఆ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల నలుగురు కూడా దినదిన ప్రవర్ధమానే పెరుగుతూ ఉంటారు. సరే, ఇది ఇలా ఉండగా విశ్వామిత్రుడు వస్తాడు. ఇలా ఇక్కడ ధర్మం ఏమిటి మనకు చెప్పింది? కులగురువు అయినటువంటి వశిష్ఠుడు చెప్పారు, ఆయనకు సంతానం లేదు. ఆ వశిష్ఠుడు చెప్పినటువంటి మాట మేరకు యజ్ఞాన్ని చేయటం అనేటటువంటిది జరిగింది. కనుక గురువు మాట వింటే మనకు తప్పకుండా మంచి జరుగుతుంది అనేటటువంటి విషయం ఇవాళ ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. ఎప్పుడు కూడా గురువు అనేటటువంటి వాడు తన శిష్యుడి యొక్క శ్రేయస్సును కోరేటటువంటి వాడే నిజమైనటువంటి గురువు అలానే ఉండాలి. అలానే కానీ ఇవాళ చూడండి, మనం వార్తలు చూస్తూ ఉన్నాం. నిన్న ఇక్కడ ఒక అమ్మాయి, బీటెక్ అమ్మాయికి ఫోన్ చూస్తుంది క్లాసులో. ఫోన్ చూస్తుంటే క్లాసులో చూడకూడదు అన్నారు అని చెప్పని ఆ అమ్మాయి టీచర్ని కొట్టింది. ఇలా ఉందంటే, ఇలాంటి ధర్మాలన్నీ కూడా ఇవాళ ఎవరికి పిల్లలకు చెప్పండి. చివరికి టీచర్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది, అమ్మాయిని సస్పెండ్ చేశారు. అవన్నీ వేరే విషయాలు. ఏంటంటే, ఇలాంటి ధర్మాలన్నీ కూడా ఇవాళ పిల్లలకు అందటం అనేటటువంటిది లేదు. గురువు చెప్పిన మాట వేదవాక్యము, గురువు మాట వినాలి. గురువు చెప్పాడు అంటే మనకు మంచిగా జరుగుతుంది అనేటటువంటిది తెలుసుకోవాలి.
గురువు యొక్క శిక్షణ గాని దండన గాని లేకపోయేటట్లయితే ఆ జాతి నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పని వేదాలలో చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. కనుక కులగురువు వశిష్ఠుడు చెప్పినటువంటి మాట మేరకు యజ్ఞాన్ని చేశాడు, ఆ పాయసాన్ని స్వీకరించాడు, భార్యలకు ఇచ్చాడు. పుట్టినటువంటి వారెవరు? సాక్షాత్తు పరమాత్మ ఉద్భవించాడు ఆయన కడుపు. ఆమె కౌసల్య గర్భవాసాన. లక్ష్మణ్ ఆదిశేషు లక్ష్మణుడిగా ఉద్భవించాడు. శంకుచక్రాలు భరత శత్రుఘ్నులుగా పుట్టడం అనేది జరిగింది. ఇలా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం జరిగింది. పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒక 15 ఏళ్ల వయసు వచ్చింది వారికి. ఇంతలో ఒకనొక రోజు విశ్వామిత్రుడు వస్తాడండి. విశ్వామిత్రుడు వచ్చి ఎప్పుడు వచ్చాడు? దశరథ మహారాజు సభదీర్చి సామంతులతోటి ప్రజలతోటి కూడా సభదీర్చి ఉన్నాడు. ఆ సభదీర్చి ఉన్నటువంటి సమయంలో ఆయన సభకు వచ్చాడు. వస్తే మరి మహర్షి వచ్చేటప్పటికి ఎదురేగి దశరథుడు ఆయనకు అతిథి సత్కారాలన్నీ కూడా నిర్వహించి ఆయనకు ఏం కావాలంటే అది ఇచ్చేసేస్తానని మాట ఇచ్చేసేసాడు. ఆయన ఏమడుగుతాడో ఈయనకు తెలియదు, ఏమివ్వాలో ఈయనకు తెలియదు. అయినా కూడా ఏంటంటే పెద్దలను ఎలా గౌరవించాలి, మన ఇంటికి అతిథిగా వచ్చినటువంటి వాళ్ళని ఎలా సత్కరించాలి, వాళ్ళ కోరికలను ఎలా తీర్చాలి అనేటటువంటిది ఇక్కడ మనకు దశరథుడి మాటల ద్వారా తెలిసింది. దశరథుడి ద్వారా మనకు ఆ ధర్మాన్ని చెప్పాడు వాల్మీకి అన్నమాట. వచ్చారులే, వస్తారు, కూర్చుంటారులే, వాళ్ళే వెళ్తారు, కాసేపు మంచినీళ్ళ కావాలా అడిగే వాటం కూడా లేదు. అదేంటంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళని ఎలా గౌరవించాలి, ఆదరించాలి అనేటటువంటి చూపించారు. ఏం అడిగితే అది ఇవ్వటానికి ముందు సిద్ధపడ్డాడు. ఆ వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఏమడిగాడు? తాను ఒక యాగాన్ని చేస్తున్నానని, ఆ యాగానికి రాక్షసులు ఆటంకం కల్పిస్తున్నారు కనుక రాముడిని యాగరక్షకుడుగా పంపిస్తామని చెప్పని అడిగాడు. అప్పటికి రాముడు ఎంతటి వాడు? 15 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాడు. ఆయన చెప్తాడు, కళాకేళి తెలియదు రామునకు అని చెప్పంటే యుద్ధం అనేటటువంటి తెలియదు, రణరంగం తెలియదు ఆయనకి. ఏమొస్తాడు, ఏం చెయ్యగలుగుతాడు? యుద్ధం 15 ప్రాయంలో వాడు ఇసువు అంటే పసివాడు, శిశువు అయ్యా, 15 ఏళ్ల కన్నా కూడా లేదు. ఎలా యుద్ధాన్ని చేస్తాడు? కావాలంటే నేను వస్తానని చెప్పని చెప్తాడు. దశరథుడు సైన్య సమేతుడైన అంటే కాదు, రాముడే కావాలి, ఆ రాక్షస సంహారాన్ని నేను చెయ్యగలను, కానీ కూడా యజ్ఞకర్తనైనటువంటి నేను యజ్ఞం చేసేటటువంటి సమయంలో క్రోధాన్ని వహించకూడదు కనుక నేను శాంతమూర్తిగా ఉన్నాను, రాముడిని పంపిస్తామని చెప్పని అడిగితే దశరథుడు ముందుగా అంగీకరించాడు. కానీ అప్పుడు కూడా ఏమిటంటే ఇక్కడ చూడండి, ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఎక్కడైనా శిష్యుడు గురువును వెతుక్కుంటూ వెళతాడు, కానీ ఇక్కడ గురువు శిష్యుడు కోసం అని చెప్పని రావటం అనేటటువంటిది జరిగింది. ఎంత గొప్ప ధర్మం అండి! గురువు ఎక్కడైనా వస్తారా? అలా గురువు అయినటువంటి విశ్వామిత్రుడు రావటం అనేటటువంటిది జరిగింది. అప్పుడు మళ్ళా కులగురు అయినటువంటి వశిష్ఠుల వారు చెప్తారు, దశరథ రాముని విశ్వామిత్రుడితోటి పంపించు, ఆయన సర్వ సమర్థుడైనటువంటి వాడు, రాముడికి శుభాలు కలుగుతాయి, కళ్యాణ గుణాలు కలుగుతాయి, శస్త్రాస్త్ర సంపాదన జరుగుతుంది, నువ్వు పంపిస్తామని చెప్పని చెప్పినప్పుడు దశరథుడు పంపించగా విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులను వెళ్ళమని పలుకుతాడు. పంపిస్తూ గురువు ఏం చెబితే అది చెయ్యమని చెప్పని చెబుతాడండి. ఆ గురువు వెంట వాళ్ళు నడిచి, ముందు గురువు వెనకాల రాముడు, ఆ వెనకాల లక్ష్మణుడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా వెళుతున్నారు. ఎందుకంటే రామలక్ష్మణులు ఇద్దరు కూడా వేరు కాదు, బాల్య ప్రకృతి సుస్నిగ్ధ స్నేహ అని చెప్పని చిన్నతనం నుంచి కూడా లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు నిద్ర కూడా పోయేటటువంటి వాడు కాదుట. అలా వాళ్ళు ఎలా వెళుతున్నారట? గోవు వెంట గోవత్సముల వలె గోవు నడుస్తూ ఉన్నది, దాని వెంట దాని పిల్లలు తల వంచుకొని నడుస్తుంటే ఎంత దూరం నడిచినా తల్లి వెంట నడిచి వెళ్ళిపోతూనే ఉంటారు. అలానే రామలక్ష్మణులు కూడా విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నారు, వీళ్ళు వెనక నడుస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నామని కానీ, ఎంత దూరం వెళ్ళాలని కానీ, ఎంతసేపు నడవాలని కానీ ఒక్క మాట లేదు. తల వంచుకొని గురువు వెనక నడుస్తూ ఉన్నారు. గురువు వెంట వెనుక నడవటమే ఒక విద్య అండి. గురువే ఒక పాఠశాల, ఆయన మాటే వేదవాక్యం అన్నమాట. అలా వాళ్ళు నడిచి వెళుతూ ఉంటే సాయం సమయం అయ్యేటప్పటికి ఈయనకి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు ఎండ కందిపోయి ఉన్నారు. సుకుమారులైనటువంటి వాళ్ళు, అంతఃపురాలు దాటనటువంటి వారైన ఆ రామలక్ష్మణుడు అలా నడిచి వస్తూ ఉంటే అప్పుడు ఆయన అక్కడ వారిని ఆపి వాళ్ళకి సంధ్యావందనాది క్రతువులన్నీ నిర్వహించినటువంటి వారి ఆయన వారికి బల అతిబల అనేటటువంటి విద్యలను ఇస్తాడు. ఆ రెండు ఏమిటంటే యుద్ధ సమయంలో కానీ,
ఇలా సంచారం చేసేటటువంటి సమయాలలో కానీ ఆకలి దప్పులు లేకుండా చేస్తాయి అని చెప్పని వారికి ఆ విద్యలను ప్రసాదిస్తాడు విశ్వామిత్రుడు. దానితో పాటుగా ఒక సూర్యుడు ఇచ్చినటువంటి ఖడ్గాన్ని ఇంకా అనేక శస్త్రాస్త్రాలని వారికి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ జరిగేటటువంటి రాక్షస సంహారం ఏమిటి అంటే తరువాత జరగబోయేటటువంటి రావణ సంహారానికి నాంది ప్రస్తావనే ఇప్పుడు విశ్వామిత్రుడు చేయిస్తున్నటువంటి రాక్షస సంహారము అని చెప్పని మనం అనుకోవాలి. సరే అక్కడ పడుకొని సరే ఇంతలో చీకటి పడిపోతుంది. అక్కడే ఆ ఇసుక తిన్నెల మీద శయనిస్తారు వాళ్ళిద్దరు కూడా. ఇంతలో తెల్లవారుజాము అవుతుంది. బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఆ తెల్లవారుజామును లేచి చదువుకుంటే సరస్వతి కటాక్షం వస్తుంది అనమాట. ఆయన విశ్వామిత్రుడు లేచి తన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి వాడే ఏం చేస్తాడంటే అప్పుడు రామచంద్రుడు ఆ పడుకున్నటువంటి రామచంద్రుడు ఎట్లాంటి సంగీతం వింటూ హాయిగా పడుకునేవాళ్ళు. ఎవరో మేలు కొలిపితే గాని లేవనటువంటి వాళ్ళని ఈయన లేపుతాడు. ఏమని లేపుతాడు? కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలం దైవమాహ్నికం అని. ఎప్పుడండి? త్రేతాయుగంలో విశ్వామిత్రుడు రామచంద్రుడిని నిద్ర లేపటానికి ఈ శ్లోకాన్ని పలికాడు. ఆ శ్లోకం ఈనాటికి కలియుగంలో కూడా వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో మొదటి శ్లోకంగా మనం ఇంకా పాడుకుంటూనే ఉన్నాము దానిని. అలా వాళ్ళని లేపి, ఓ కౌసల్య సుప్రజారామ, ఓ కౌసల్య కుమారుడు అయినటువంటి ఓ రామచంద్ర, పూర్వ సంధ్యా ప్రవర్తతే, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈయన సూర్యవంశము వాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంకా నువ్వు లేవయ్యా, కర్తవ్యం దైవమాహ్నికం, కనుక నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడానికి ఉత్తిష్ట, లేవయ్యా అని చెప్పని అన్నాడు. అంటే రామలక్ష్మణులు ఇద్దరు కూడా లేచి మరలా విశ్వామిత్రుడి వెంట బయలుదేరారు. అలా బయలుదేరితే వీళ్ళు యాగశాల దగ్గరికి చేరుకున్నారు. ఈ దారిలోనే తాటక ఎదురవుతుంది. తాటకసని సంహరించమంటాడు. తాటక వచ్చి, ఎట్లా ఉంది తాటక? భయంకరమైన ఆకారంతో 1000 ఏనుగుల బలంతో ఉన్న ఆ తాటకని సంహరించమంటాడు విశ్వామిత్రుడు. కొంచెంగా సందేహిస్తాడండి. ఎందుకంటే స్త్రీ తాటక, స్త్రీని సంహరించడం అనేటటువంటిది క్షత్రియుల యొక్క ధర్మము కాదు. ఎలా సంహరించాలి అని చెప్పని ఒక ఇంచుగా ఆలోచిస్తాడు. కానీ కూడా తండ్రి ఏం చెప్పాడు? గురువు వెంట అన్నాడు. గురువు గారు ఏం చెబితే అది నేను చేస్తాను అని చెప్పని అన్నాడు. చెయ్యమని చెప్పని చెప్పాడు. కనుక పితృవచన నిర్దేశాత్, తన తండ్రి చెప్పినటువంటి మాట మేరకు గురువు గారు ఏమి చెబితే అది చెయ్యమన్నాడు. కనుక ఆ తండ్రి మాటను, గురువు మాటను కూడా నిర్ణయించుకున్నటువంటి వాడే తాటక సంహారాన్ని చేస్తాడు. కనుక ఏమిటి? గురువు తండ్రి, అక్కడ కుల గురువు వశిష్ఠుడు చెబితే తండ్రి పంపించాడు. తండ్రి గురువు వెంట వెళ్ళి గురువు ఏం చెబితే అది చేయమన్నాడు, అదే చేశాడు. కనుక ధర్మం అనేటటువంటిది ఎలా ఉండాలంటే గురువు మాటని శిరసావహించడమే ధర్మము అని చెప్పని మనం అనుకోవాలి. ఆ ధర్మాన్ని మనకు చూపించాడు ఇక్కడ రాముడు. శిష్య ధర్మం అన్నమాట. శిష్యుడుగా శిష్య ధర్మాన్ని చూపించాడు ఇక్కడ. ఇక తర్వాత మరునాడు యజ్ఞానికి వస్తారు. ఆ యాగశాల దగ్గరకి మారీచ సుబాహులు వస్తారు. మారీచుణ్ణేమో తన శరాలతో కొట్టివేస్తాడు, సుబాహుణ్ణేమో సంహరిస్తాడు. యజ్ఞం సంపూర్ణంగా పరిసమాప్తము అవుతుంది. పరిసమాప్తం అయిపోతే ఇప్పుడు వీళ్ళ కర్తవ్యం అయిపోయింది. ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? యజ్ఞం పరిసమాప్తి కావాలి కనుక, రాక్షస సంహారం కోసం అని చెప్పి రాక్షసుల యాగాన్ని భగ్నం చేస్తున్నారు కనుక తీసుకొని వచ్చాడు. యజ్ఞం పరిసమాప్తి అయితే వీళ్ళని తిరిగి పంపించేయాలి. కానీ వీళ్ళని వెళ్ళమనలేదు. ఇక్కడ చూడండి, అసలు విశ్వామిత్రుడు ఒక మాట అన్నాడు. అక్కడ ఏమంటాడు? తాను మిథిలకు వెళుతున్నానంటాడు. ఎందుకు వెళుతున్నట్ట మిథిలకి? మిథిలా నగరంలో జనక మహారాజు సీతా స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆయన యాగాన్ని చేస్తున్నాడు. అది చూడటానికి నేను మిథిలకు వెళుతున్నాను అంటాడు. అంతేగాని మీరు వెళ్ళండి, మీరు అయోధ్యకు వెళ్ళిపోండి, మీ పని అయిపోయిందని ఏమీ చెప్పలేదు. ఎప్పుడైనా సరే గురువు వెళ్ళమంటేనే వెళ్ళాలండి. మనం గురువుల దగ్గరికి వెళ్ళాము అంటే వాళ్ళు మనల్ని వెళ్ళమంటేనే మన గురువుకు వెళ్ళాలి, కానీ గురువు ఆజ్ఞ లేకుండా బయటకు వెళ్ళకూడదు అనమాట. అలా ఇక్కడ ఆయన వెళ్ళమలేదు కనుక ఏం చేస్తారు? వాళ్ళు కూడా తిరిగి మరలా ఆయనతోటి నడకను ప్రారంభించారు. సరే, మిథిలా నగర్కి చేరుకున్నారు. ఆ మిథిలా నగరంలో ఆ శివధనుస్సును చూస్తారు. ఆ శివధనుస్సు ఎలాంటిదా? 5000 మంది బలమైనటువంటి యోధులు దాన్ని పట్టుకొచ్చారు. ఆ శివధనుర్భంగాన్ని ఎంతో మంది రాజులు ప్రయత్నిస్తారు, ఎవ్వరూ చెయ్యలేకపోతారు. విశ్వామిత్రుడి యొక్క కను సైగతోడు
విశ్వామిత్రుడు రామ దాన్ని ధనస్సును ఎక్కుపెట్టాను కానీ ఏమీ చెప్పలేదు. కనుసైగా ఆయన చూపులతోటి ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడే లేచి ఆ ధనస్సును ఎక్కువ పెడతాడు. ధనస్సు విరిగిపోతుంది. పెళ్ళున విరిగే విల్ల చల్లనే గుండెలు, గుబిళ్ళుమనే గుండెలు జల్లనే జానకి హృదయం అని చెప్పని చెబుతారు. అలా ఆ జానకి హృదయాన్ని గెలుచుకున్నాడు. సరే, జనకం అప్పటిదాకా కూడా ఎవరు విల్లుని ఎక్కువ పెట్టలేకపోయినారు, అసలు పట్టలేకపోయినారు. ఎప్పుడైతే విల్లు విరిగిపోయిందో వెంటనే జనక మహారాజు రాముడికి వివాహం చేయటానికి దగ్గరికి వస్తాడు. సీతారామ కళ్యాణానికి సిద్ధపడతాడు. అప్పుడు రాముడు ఏమన్నాడు, తన తండ్రి అంగీకరిస్తేనే ఈ వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. కనుక ఇక్కడ చూడండి, గురువు నిర్ణయించాడు. ఈయన అంకురార్పణ అనేటటువంటిది, అంకురార్పణ బీజావాపం అనేటటువంటిది చేశాడు రాముల వారి కళ్యాణానికి. ఇక్కడ శివధనుర్భంగం జరిగింది. జనకుడు సిద్ధపడ్డాడు వివాహం చెయ్యటానికి. ఇంకా ఎవరి అంగీకారం కావాలి? తండ్రి యొక్క అనుమతి కావాలి అని చెప్పాడు. కనుక గురువు గారు అంగీకరించిన, తండ్రి యొక్క అంగీకారం లేకపోతే తాను వివాహం చేసుకోను అని చెప్పాడు. అప్పుడు వెంటనే జనక మహారాజు దశరథాదులకు కబురు చేస్తారు. వాళ్ళు వస్తారు. తండ్రి యొక్క అంగీకారంతో ఎట్లాట, ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది. పితృ అంటే తండ్రి చేత ఇవ్వబడినటువంటిది, తండ్రి అంగీకారం చేత స్వీకరించినటువంటి భార్య సీత అని అంటారు. అలా వివాహం అవుతుంది. నలుగురిని తీసుకొని తర్వాత వెళ్తారు. కనుక ఎప్పుడు కూడా వివాహం అనేటటువంటిది ఏమిటంటే పెద్దలు నిశ్చయించాలి అనేటటువంటి విషయాన్ని, ఆ ధర్మాన్ని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. గురువు గారు, తండ్రి, జానకి తండ్రి అయినటువంటి జనకుడు, వీరి ముందు గురువు అయినటువంటి విశ్వామిత్రుడు, జనకుడు చెప్పినా కూడా తండ్రి యొక్క అంగీకారం లేకుండా చేసుకోను అని చెప్పాడు. కనుక ఎలా ఉండాలంటే వివాహం అనేటటువంటిది పెద్దల యొక్క మనో నిశ్చయంతో, అంగీకారంతో కూడా చేసుకుంటే ఆ వివాహ వ్యవస్థ చాలా బాగుంటుందని, వైవాహిక వ్యవస్థలో ఉండేటటువంటి ధర్మాన్ని చెప్పాడు ఇక్కడ రామచంద్రుడు మనకి. అది మరొక ధర్మం, శిష్య ధర్మాన్ని చెప్పాడు. ఆ తరువాత శిష్యుడిగా అంగీకరించాడు. ఆ తర్వాత పుత్రుడిగా ఇక్కడ తండ్రి అనుమతితోటి వివాహం చేసుకోవటం అనేటటువంటిది జరిగింది. కనుక వివాహం అయిపోతుంది. తర్వాత అందరూ కూడా తిరిగి అయోధ్యకి నలుగురు కోడళ్లతోటి, ఇక్కడ రామలక్ష్మణ భరత శత్రుఘ్నికి, రాముడికి సీతని, భరతుడికి మాండవిని, లక్ష్మణుడికి ఊర్మిళని, శత్రుఘ్నుడికి సుతకీర్తినిచ్చి వివాహం చేస్తారు. నలుగురిని తీసుకొని దశరథుడు అయోధ్య నగరానికి వెళతాడు. అలా వెళ్ళిన తర్వాత ఆ అయోధ్య నగరానికి వెళతారు. కొంతకాలం గడిచిన తర్వాత సరైన పట్టాభిషేక ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. అందరినీ సభని తీర్చి, ప్రతిదీ కూడానండి సభే, రాజరికం ఉన్నా కూడా ఒక సభను తీర్చినటువంటి వాడే అందరినీ కూడా అడుగుతాడు. ఏమని? రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేయాలని ఉంది, అందరికీ అంగీకారమైన రామో ప్రియ దర్శన. ఎట్లాంటి వాట? దర్శనం చేతనే శుభాలు కలిగించేటటువంటి వాడు రాముడు. అలాంటి రాముడు, అంతేకాకుండా పూర్వ స్మిత భాషి, మధుర భాషి. కానీ వాల్మీకి అంటాడంటే మధురంగా మాట్లాడేటటువంటి వాడు, పూర్వ స్మిత భాషి, స్మిత వదనంతో ఎదుటి వారిని పలకరించేటటువంటి, అంటే వాళ్ళు మనల్ని పలకరించారా లేదా, వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడాలని కాదు, ఎదుటివాడు పలకరించకపోయినా సరే మంచిగా చిరునవ్వుతోటి పలకరించేటటువంటి వాడు. కనుక అదే కావాల్సింది ఏంటంటే మాట అనేటటువంటిది మనకి కావాలి. మాటల వలన మనన పొందురు భూపు కామిలు అని చెప్తారు. అలానే మాట కనుక మనకు మంచిగా ఉండేటట్లయితే మనతోటి నలుగురు కూడా బాగుంటారు అనేటటువంటి ధర్మాన్ని ఇప్పుడు ఆ మాట వలనే ఎవరు అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా యవరాజ్య పట్టాభిషేకానికి అంగీకరించారు. కనుక అంత మధురమైనటువంటి భాషణ కలిగినటువంటి వాడైన ఆ రామచంద్రుని పట్టాభిషేకాన్ని నిర్ణయిస్తారు. అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, కైక చెబుతుంది, కైక దగ్గరికి మందర అరణపు దాసి వెళ్ళి కైకకు చెబుతుంది. ఏమని? నీ రామచంద్రునికి పట్టాభిషేకం చేసుకుని నిర్ణయించాడు, యువరాజ్య పట్టాభిషేకాన్ని చేస్తున్నాడు మహారాజు అని చెప్పేటప్పుడు కైక అంటుంది, ఎంత మేలు వార్త చెప్పిటివి భామరో అని తన మెడలో ఉండేటువంటి ఒక హారాన్ని ఆమెకు బహుకరిస్తుంది. వెంటనే మందర ఆ హారాన్ని విసిరి కొట్టినటువంటిది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రాముడు రాజు అయితే నీ కొడుకు భరతుడు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముడి పిల్లలు రాజ్యం చేస్తారు, భరతుడి పిల్లలు దాస్యం చేయాల్సి వస్తుంది. తనకు అడ్డం అనుకుంటే చివరిగా అది ఒక మాట ఉంటుందంటే ఆ మాటకు కైకేది అయిపోతుంది.
అడ్డం అనుకుంటే భరతుడిని సంహరించడానికి కూడా రాముడు వెనుకాడడేమో అని చెప్పని అంటుంది. కనుక ఏంటంటే చెప్పుడు మాటలు ఎంత చెట్టు చేస్తాయి. మొదట అంగీకరించకపోయినా కూడా ఒకే మాటని 10 సార్లు గనక చెప్పేటట్లయితే అది నిజమేమో అనేటటువంటి భావన మనకు కలుగుతుంది. అలా మందర చెప్పినటువంటి మాటలతోటి కైక మనస్సులో ఒక విధమైనటువంటి భయం కలిగినటువంటిదే. అయితే నేనేం చేసేది అని అంటే చెప్పుడు మాటలు వినకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెబుతుంది. ఏం చేసేదంటే నువ్వు దేవాసుర సంహారంలో వరాలు ఉన్నాయి కదా, ఆ 2 వరాలు అడుగు. ఆ 2 వరాలలో కూడా ఒకటి ఏమిటి, ఏ పట్టాభిషేక ముహూర్తాన్ని అయితే నిర్ణయించావో ఆ పట్టాభిషేక ముహూర్తానికి భరతునికి పట్టాభిషేకం చేయి, రాముడికి వనవాసాన్ని పంపిస్తు అని చెప్పి ఈ 2 వరాలు నువ్వు అడిగంటుంది. అని ఇంకొక మాట కూడా చెప్తారు ఇక్కడ అందరూ పెద్దలైనటువంటి వాళ్ళు కొంతమంది. ఏమిటంటే రాముడు కనుక ఇక్కడ యువరాజ్య పట్టాభిషేకాన్ని చేసుకొని రాజు అయ్యేటట్లయితే ఇక ఆయన అవతారం ఒక ధర్మం ఏమవుతుంది, రామావతారం రావణ సంహారం కోసం అని చెప్పని ఉద్భవించాడు ఈ భూలోకంలో. అదే పట్టాభిషేకాన్ని చేసుకుంటే ఇక్కడ రాజ్యాన్ని చూసుకోవటము, ప్రజలను పాలించటము, దండయాత్రలు చేయటము తప్పితే పక్కకు జరిగిపోతుంది. అవతార పరమార్థం అనేటటువంటిది మనకు కనపడదు. అందుకని చెప్పని సరస్వతీదేవి మందర నోట పలుకులను పలికించి కైక మనస్సు మార్చింది అని కూడా చెబుతూ ఉంటారు. కనుక అప్పుడు కైక ఆ మందర మాటల్ని విన్నటువంటిదే. కైక తరువాత దశరథుడు వస్తాడండి, చాలా ఆనందంతో వస్తాడు. కౌశల్య దగ్గర కూడా కైకకు ముందుగా చెప్పడానికి వస్తాడు, రాముడికి పట్టాభిషేకాన్ని నిర్ణయించారు. మందరతో అంటే భరతుడైనా ఒకటే, నాకు రాముడైనా ఒకటే. కైకకు రాముడు అంటే విపరీతమైనటువంటి ప్రేమ అండి. భరతుడి కన్నా కూడా ఎక్కువగా లాలించి ప్రేమించింది రాముడిని. కానీ కూడా ఏంటంటే చెప్పుడు మాటలు విన్నటువంటి కైక మనస్సు విరిగిపోయినటువంటిదే. ఇలాంటి వరాన్ని దశరథుడి దగ్గర కోరుతుంది. దశరథుడు వస్తాడు, వచ్చేటప్పటికి ఈమె కోపగృహంలో ఉంటుంది, అలిగి పడుకుంటుంది. ఎక్కడా కూడా అంతఃపురం నిర్మానుష్యంగా ఉంటుంది. దానికి కారణం ఏమిటని అడిగితే కైక లేచి ఒకటే చెబుతుంది, నువ్వు ఆనాడు నాకు దేవాసుర సంహారంలో ఇస్తాన్న వరాలు ఇవ్వమని చెప్పానంటే, ఈ వరాలు ఇవ్వమందంటే ఆ వరాలు నువ్వు ముందేమిటి అని అడగొద్దు, నాకు ముందు ఆ వరాలు ఇస్తానని మాట ఇవ్వమంటుంది. సరే ఆ మాట ఇచ్చేటప్పటికి ఏమడుగుతుందంటే ఆవిడ, యువరాజ్య పట్టాభిషేక ముహూర్తానికి భరతుని పట్టాభిషేక్తుని చెయ్యి, రాముని వనవాసానికి పంపించమని అడుగుతుంది. అంటే ఈ 2 మాటలు అడిగేటప్పటికి దశరథుడు గొడ్డలి వేటు తిన్నటువంటి చెట్టు వలె కింద పడిపోయినాడు. ఎంతగానో బతిమిలాడాడు, రాముడు లేకపోతే నేను బ్రతకలేను, ఒక్క క్షణకాలమైన రాముణ్ణి చూడకుండా ఉండలేను అని చెప్పని చెప్తాడు. కానీ కూడా కైక మనస్సు మారదు. చివరికి ఆమె పాదాలు పట్టుకోవడానికి కూడా సిద్ధపడతాడు. ఇంతలో తెల్లవారుతుంది. కైక ఏం చేస్తుందంటే రాముడికి కబురు చేస్తుంది, తండ్రి రమ్మంటున్నారు. అప్పుడు కైక దగ్గరికి వచ్చినటువంటి కైక గృహానికి అంతఃపురానికి వచ్చినటువంటి రాముడు ఏం చేస్తాడంటే తండ్రి ఆ విధంగా నేల మీద పడిపోయి ఉన్నటువంటి తండ్రిని చూసి దానికి కారణం ఏమిటి అని చెప్పని తల్లిని అడిగితే ఆవిడ చెబుతుంది. ఏమని చెబుతుంది, ఏమీ లేదు, భరతుడికి పట్టాభిషేకాన్ని నిర్ణయిస్తూ నీకు 14 ఏళ్ళు వనవాసాన్ని నిర్ణయించారు నీ తండ్రి అంటుంది. రాముడు ఒక్క మాట అనలేదండి. ఇదే మనం మను చరిత్రలో చెప్పారు చూడండి, ధృతి క్షమ దమోస్తేయ, ధృతి ధైర్యం అనమాట. అయ్యో నాకు పట్టాభిషేకాన్ని చేస్తానన్నాడే నా తండ్రి, ఇప్పుడు నన్ను వనవాసానికి వెళ్ళమంటున్నాడు అని ధైర్యాన్ని కోల్పోలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచించలేదు. తండ్రి మాట పితృవాక్య పరిపాలనను నేను శిరసావహిస్తాను, ఒక్కటే మాట అన్నాడు. ఆ పితృవాక్య పరిపాలనను శిరసావహిస్తాను అని చెప్పని ఆయన వనవాసానికి సిద్ధపడతాడు అనమాట. చూడండి, తండ్రి మాట చేత సీతను వివాహం చేసుకున్నాడు. తండ్రి మాట కోసమే ఆయన అడవులకు వెళ్ళటం అనేటటువంటిది జరిగిందనమాట. అలా అనటంలో కూడా ఏంటంటే తండ్రి మీద ఉండేటటువంటి ప్రేమ, గౌరవము, భక్తి అనేటటువంటి మనకు ఇప్పుడు తెలుస్తుంది. కనుక పిల్లలు ఎలా ఉండాలి అంటే తండ్రి ఏం చెప్పినా సరే, ఏదో అడవులకు వెళ్ళమని కాదు, వాళ్ళకు కోరి తండ్రి చెప్పినటువంటి మాటను వినేటట్లుగా ఉండాలి. ఈ ధర్మాలన్నీ కూడా ఏమిటంటే మనం పిల్లలకు అందజేసేటట్లయితే తప్పకుండా వారు ఆ ధర్మాలను తెలుసుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. కనుక ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు రాముడు తండ్రి యొక్క పితుర్వచన నిర్దేశాత్, తండ్రి యొక్క మాటతోటి ఆయన అడవులకు బయలుదేరి వెళతాడనమాట. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య నువ్వు ఒక క్షణం పక్కన నిలబడు, నేను ధనుర్బాణాలు ధరించి
ఈ ముసలిరాజుని చంపేసేస్తాను, నిష్కంటకం చేస్తాను నీకు. అప్పుడు అంటాడు, నీవు నా తమ్ముడిగా ఎలా పుట్టితివి అంటాడు. అంటే ఎప్పుడు ఎంతో ప్రాణమైనటువంటి లక్ష్మణుని కూడా తండ్రి కోసం నా మాట్లాడాడు. తండ్రి అంటే అంత ప్రేమ, అంత గౌరవం. అది పితృధర్మాన్ని, పితృవాక్య పరిపాలనని పాటించడము, పెద్దలను గౌరవించడము, తండ్రిని గౌరవించడం అనేటటువంటి ధర్మాన్ని ఇక్కడ మనకు చెప్పటం అనేది జరిగిందనమాట. అంతేకాకుండా ఇంకేమన్నాడు, తల్లి, తండ్రి, బ్రాహ్మణుడు వారి ఆదేశాన్ని పాటించవలసినదే అని చెప్పని చెబుతూ, ధర్మబద్ధుడనైనటువంటి నేను ఎంత కఠిన కార్యం చేయటానికైనా సిద్ధపడతాను అని చెప్పని అన్నాడు. అలా అనటంలో ఏంటంటే కుమారుడి ధర్మము వ్యక్తమవుతూ ఉన్నది. ఇప్పుడు ఈయన లేదన్నాడు అనుకోండి, ఆయన యొక్క సత్యవాక్యం తప్పిపోతుంది. ఈయన సత్యవ్రత పాలకుడు, ఈయన యొక్క మాట తప్పిపోతుంది. ఎంత కష్టాన్నైనా తాను భరించడానికి సిద్ధపడ్డాడు. కనుక అదే ఇంద్రియ నిగ్రహము అని చెప్పని చెప్పవచ్చు. అలా విశ్వామిత్రుడి ఆ జనకుడి జానకినిస్తానంటే తండ్రి మాట మేరకే చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి మాట మేరకే వనవాసానికి బయలుదేరాడు అనమాట. అలా అది కొడుకు అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పని ఆచరించి చూపించినటువంటి వాడే రాముడు అని చెప్పని చెప్తున్నాడు. సరే, ఇక్కడ ఇప్పుడు గురు శిష్య ధర్మాన్ని పాటించాడు, పుత్ర ధర్మాన్ని చూపించాడు, కుమారుడు ఎలా ఉండాలి అని చూపించాడు, చెప్పుడు మాటల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేటటువంటిది కైక ద్వారా మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది అనమాట. అట్లానే రత్నాకరుడి ద్వారా ధర్మాన్ని చూపించాడు. దానం చేస్తే అంటే ఒకరి యొక్క ఆకలిని తీరిస్తే ఎంత పుణ్యం కలుగుతుంది అనేటటువంటిది కూడా అక్కడ చూపించడం అనేటటువంటిది జరిగింది. ఇలా ఇహ తరువాత ఇక్కడ పుత్రధర్మం అయిపోయింది. ఆ తరువాత ఏమిటంటే భాతృధర్మము. భాతృ ప్రేమకు పరాకాష్ట శ్రీరామచంద్రుడు. కనుక వెళ్ళాడు, ఇక్కడి నుంచి బయలుదేరాడండి. బయలుదేరి ఎక్కడికి వెళతాడు? ఈయన రామచంద్రుడు బయలుదేరగానే రామలక్ష్మణుడు సీతా సమేతుడై బయలుదేరగానే అయోధ్య అంతా కూడా ఆయన వెంట నడవడం ప్రారంభించింది. ప్రజలందరూ కూడా ఆయన దానికి అంగీకరించక అలా నడిచి వస్తున్నటువంటి వారందరినీ చూసి ఆయన ఒక చోట ఆగుతారు. ఆగేటప్పటికి అందరూ పడుకొని నిద్రపోతున్నారు. అప్పుడు ఆయన నదిని దాటి గుహుడి దగ్గరికి వెళతారు. శృంగిబేరపురానికి చేరుకుంటాడు. గుహుడితోటి స్నేహాన్ని చేస్తాడు. అక్కడ గుహుడు రామచంద్రుని చూసి దుఃఖిస్తాడండి. తనకు స్నేహితుడైనటువంటి రామచంద్రుడి ఈ విధంగా జటాధారి అయి నారచీరలను కట్టుకొని వనాలకు వెళుతున్నాడేనని చెప్పని బాధపడతాడు. అదే రాజ్యాలు అనేటట్లయితే తండ్రిని చంపి కొడుకు రాజ్యం, అన్నదమ్ములు చంపి రాజ్యాలు, ఇవాళ కూడా మనం ఈ సమాజంలో ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అలాంటివి పనికిరావు అని చెప్పేటటువంటిదే రామాయణం. ఎలా ఉండాలి అని చెప్పింది తండ్రి భరతుడి కోసం అని చెప్పి తన ప్రాణాలనైనా అవలీలగా ఇచ్చేస్తానని చెప్పని చెబుతారు. తర్వాత శృంగిబేరపురం నుంచి వెళ్ళి ఆ నదిని దాటినటువంటి వాడే భరద్వాజాశ్రమాన్ని చేరుకుంటాడు. చిత్రకూటానికి వెళతాడు. చిత్రకూటంలో ఉన్నటువంటి సమయంలో అక్కడికి భరతుడు బయలుదేరి వస్తాడు. సరే, అప్పటిదాకా భరతుడు తన మేనమామ ఇంట ఉంటాడు, వస్తాడు, తండ్రి మరణిస్తాడు. ఆ తండ్రి మరణించిన తరువాత విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడైన భరతుడు, నాకు ఈ రాజ్యం కావాలా, అన్నలేని రాజ్యం నాకెందుకు, అన్న పరిపాలించదగిన వాడు ఉంటాడు. అంతేకాకుండా ఇంకొకటి ఏమిటి అంటే శత్రుఘ్నుడు కైకను నిందిస్తూ ఉంటే చెప్తాడు, శత్రుఘ్న, కైకను నా తల్లిని నిందించవాకు. ఎందుకంటే తల్లిని కనుక నిందించేటట్లయితే రామచంద్రుడు నన్ను క్షమించడు. అందుకని చెప్పని నీవు తల్లిని నిందించరాదు అని చెప్పని చెబుతాడు అనమాట. అలా ఏంటంటే అక్కడ కూడా ఏంటి అంటే ఆయన శాంతం అనమాట. ఆ శాంతంతో ఆయన తల్లిని నిందింపరాదు. అంటే నచాపి జననీం బాల్యాత్ త్వం విగర్హితుమర్హసి. ఓ భరత, నువ్వు అజ్ఞానంతో కలిగినటువంటి వాడే కైకను నిందించవద్దు. స్త్రీలను నిందించిన, తల్లిని నిందించినా కూడా రాముడు మనలను క్షమించడు అని చెప్పని చెబుతాడు. అది రాముడి యొక్క ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే క్షమను కోల్పోనటువంటి వాడే రామచంద్రుడు. కనుక నీవు తల్లిని నిందించవాకు అని చెప్పని చెప్తాడు భరతుడు శత్రుఘ్నుడు. అలా వీరందరూ కలిసి బయలుదేరతారు. భరతుడు ససైన్య సమేతుడై తల్లులను ముగ్గురుని తీసుకొని ఎక్కడ ఉన్నాడా రాముడు అని చెప్పిన అడవులకు బయలుదేరతాడు. శృంగిబేరపురాన్ని దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ గుహుడు ముందుగా వీరిని చూసి ఎందుకు వస్తున్నాడు భరతుడు, రాముడికి ఏ విధమైన ఆపద కలుగుతుందేమో అని చెప్పి భయపడతాడండి.
కానీ కూడా ఏమిటంటే ఆ తరువాత అక్కడికి వచ్చి భరతుడి యొక్క దుఃఖాన్ని చూసినటువంటి గుహుడు భరతుడి యొక్క ప్రేమను, సోదర ప్రేమను గుర్తించినటువంటి వాడే తానే భరతుడి దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి సిద్ధపడతాడు. అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో దూరం నుంచి లక్ష్మణుడు చూస్తాడు. వాళ్ళ కోవిదార వృక్షం, వాళ్ళ జెండా మీద ఉండేటటువంటి ధ్వజం, ఆ ధ్వజాన్ని చూసి భరతుడు సైన్యంతో వస్తున్నాడు, మనం అడవులు కూడా మనల్ని ఉండనివ్వడేమో కదా అని చెప్పని అని తాను సిద్ధపడతాను యుద్ధానికనంటే అప్పుడు చెప్తాడు, జ్ఞానవృద్ధ వయోబాల మృదు వీర్య గుణాన్విత అని చెప్పని రాముడు భరతుడిని ప్రశంసించాడు. రాముడు భరతుడు ఎట్లాంటి వాడు? మృదు వీర గుణాన్విత, సుకుమారమైన సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు భరతుడు. అలా చెయ్యడు, నీవు ఇలా ఎందుకు నీ ఆలోచన ఉన్నది అని చెప్పని అంటాడు లక్ష్మణుడితో. అలా భరతుడు వస్తాడు, అన్నగారిని ప్రార్థిస్తాడు. ప్రార్థించి తనకు రాజ్యం అక్కర్లేదని చెప్పని తిరిగి తండ్రి మరణించిన విషయాన్ని చెప్పి తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకాన్ని చేసుకొని పరిపాలించమని చెబితే, తండ్రి మాటతోటి తాను అడవులకు వచ్చాను కనుక ఇప్పుడు తాను రాను, తండ్రి పితృవాక్య పరిపాలనను నేను తప్పను అని చెప్పని అయోధ్యకు రానంటాడు. అప్పుడు ఆయన పాదుకలను తీసుకొని వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది. నీ కొరకు నేను రాజ్యాన్నే కాదు నా ప్రాణాలైనా కూడా సంతోషంగా ఇచ్చేసేస్తాను అని చెప్పని అంటాడు. అది తమ్ముడి పైన అన్నకు ఉండేటటువంటి ప్రేమ, బాధ్యత అనమాట. ఇంకా ఇదే తమ్ముడి బాధ్యతని ఇంకెక్కడ చూపించాడంటే, ఇంద్రజిత్తు శరాఘాతానికి లక్ష్మణుడు పడిపోతాడు. అలా పడిపోయినటువంటి సమయంలో శ్రీరామచంద్రుడు బాధపడతాడు. సీతా వియోగానికి కూడా ఆయన దుఃఖించలేదు, కానీ లక్ష్మణుడు మూర్ఛితుడే పడిపోయినప్పుడు ఏమైపోయినాడు ఆ లక్ష్మణుడు, నేను సుమిత్రకు నా ముఖాన్ని ఎలా చూపించాలి అని చెప్పి రోధిస్తాడు. అదే అక్కడే దేశే దేశ కళత్రాణి దేశే దేశే చ బాంధవ తంతు దేశం న పశ్యామి ఎత్ర భారత సహోదర. ఒక భార్య పోతే దేశంలో ఎక్కడైనా భార్య దొరుకుతుంది. అలానే దేశే దేశే చ బాంధవ, దేశంలో ఎక్కడైనా సరే భార్యను చేసుకోవచ్చు, బంధువులు దొరుకుతారు ఆవిడ ద్వారా. కానీ తంతు దేశం న పశ్యామి, ఎక్కడా కూడా కనపడనటువంటి వాడు ఎవరు అంటే ఎత్ర భారత సహోదర, అంటే నా తోట పుట్టినటువంటి వాడు, నా తోటి పుట్టినటువంటి వాడు, నా తోడ పుట్టినటువంటి వాడు మాత్రం మళ్ళీ ఎక్కడా కూడా దొరకడు అని చెప్పాడు. అది సోదరుల మీద ఉండేటటువంటి ప్రేమ. ఇప్పుడు ఈ కాలంలో ఏమిటంటే చిన్న చిన్న మాట పట్టింపులతోటి అహంకారాలకు పోయి సోదరులని, ఈ సోదర ప్రేమను కూడా ఏంటంటే తృణప్రాయంగా ఛేదిస్తూ ఉన్నారు. కానీ కూడా ఎప్పుడు కూడా రక్త సంబంధము, సోదర ప్రేమ అనేటటువంటిది శాశ్వతమైనది అనేటటువంటిది మనం గుర్తించాలి. అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెల మధ్య తగాదాలు వచ్చినాయి ఎందుకంటే ఒక చిన్న, ఇవాళ మనకు సెల్ ఫోన్ వచ్చిన ఒక చిన్న సందేశాన్ని ఎలా ఉన్నావు అని ఇవ్వంటే నాకు అలా మెసేజ్ పెట్టినా కూడా ఆ చెల్లెలు గాని ఆ తమ్ముడు గాని అన్నను ఎంతగానో ప్రేమించడం అనేది అలాంటి అహంకారాలకు పోకూడదు అనేటటువంటి విషయాన్ని, సోదరుల పట్ల ఎలా ప్రేమతో ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఆ ధర్మాన్ని చెప్పాడు కనుక ఇన్ని ధర్మాలను కూడా మనకు చెప్పాడు. ఇక తర్వాత సరే గురువు, తండ్రి, సోదరులు. ఇక తర్వాత ఎవరు అంటే భార్య ఒక మంచి స్నేహితురాలు అని చెప్తారు. ఆ వైవాహిక బంధం అనేటటువంటిది కూడా చాలా గొప్పదైనటువంటి బంధం అనమాట. అసలు రామ చరిత్రనే ఏమంటారంటే రామస్య చరితం కృష్ణం సీతాయా చరితం మహత్ పౌలస్య వధ ఇచ్చేవ చకార చరిత వ్రత. రామచరితము అంటాం కానీ అది రామచరితం కాదు, సీతా చరితమే. పౌలస్యుడు రావణాసుడి వధ కోసం పుట్టినటువంటిది సీతాదేవి, ఆవిడ చరిత్ర అని చెప్పని చెబుతూ అంటారు. ప్రియాత్ సీతా రామస్య దారా పితృకృత. ఇది ఇందాక మనం చెప్పుకున్నాం ఇదే శ్లోకాన్ని. ఎట్లా తండ్రి చేత ఇవ్వబడినటువంటి సీత అంటే రాముడికి ప్రాణం అన్నమాట. ఏకపత్ని వ్రతుడు రాముడు. దానికి కారణం కూడా ఒకటి కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే దశరథుడు 350 మంది భార్యలు ఉన్నారు. తండ్రి ఎవరికి న్యాయం చేయలేకపోయి ఆ మాట పైకి రాలేదు, కానీ అందుకని ఈయన ఏకపత్ని వ్రతాన్ని ఆచరించాడు అని చెప్పని చెబుతారు. వీరిద్దరూ కూడా 1 సంవత్సర కాలం మాత్రమే వియోగాన్ని భరించారు, కానీ ఎప్పుడు కూడా సీతారాములు అంటే అద్వైత భావన, ఇద్దరు ఒక్కటే. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటిది
శారీరకమైనటువంటి సంబంధం కాదు, మానసికమైనటువంటి అనుబంధము. ఇద్దరు కూడా ఒకరి మనస్సు ఒకరి తెలుసుకొని నడుచుకోవటమే వైవాహిక సంబంధం యొక్క గొప్పతనము. సీత ఎక్కడ ఉన్నా కూడా రాముని అనుసరించింది, రాముడు ఎక్కడ ఉన్నా కూడా సీత ఆలోచనకు అనువుగా ఉన్నటువంటి వాడు. ఇలా ఏమిటంటే ఇక్కడ భార్యాభర్తల సంబంధాన్ని, ఆ భార్యాభర్తల ధర్మాన్ని గురించి కూడా చాలా గొప్పగా చెప్పటం అనేటటువంటిది జరిగింది. అందుకని చెప్పని ఏంటంటే రామాయణాన్ని కనుక మనం మన ఇళ్లలో కనుక ఉంచుకునేటట్లయితే దాంపత్య సౌఖ్యం కలుగుతుంది. ఏ విధమైనటువంటి బాధలు ఉండవు, శత్రు బాధలు ఉండవు, మానసికంగా ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు దాంపత్యం సుఖంగా ఉందనుకోండి, పిల్లలతోటి కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి, మానసికమైనటువంటి ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. అందుకని రామాయణం అనేటటువంటి గ్రంథం ప్రతి ఇంటా కూడా ఉండాలి అని చెప్పని చెబుతూ ఉంటారు. అలా ఏంటంటే ఇవాళ మనుషుల్లో పెరగవలసినది భ్రాతృభావన, ఇలాంటి పత్ని భావన, ఏకపత్ని వ్రత భావన అనేటటువంటిది కూడా ఉండాలి. ఇవాళ మానవులలో ఉండాల్సింది ఏంటంటే అలాంటి భావన. ఇక తరువాత ఈ కుటుంబ సంబంధాలలో సరే గురువు, తండ్రి, సోదరుడు, భార్య, ఆ తర్వాత ఎవరు అంటే స్నేహితులు, మిత్రులు. భార్య మొదటి స్నేహితురాలు అని చెప్పని చెబుతారు. అలా భార్య భర్త ఇద్దరు ఒక మంచి మిత్రులండి. ఒకళ్ళ ఆలోచనలను ఒకళ్ళు గౌరవించుకోవాలి, ఒకళ్ళ మాటలను ఒకళ్ళు వినాలి. సీత అడవులకు వచ్చేటప్పుడు రాముడితోటి అంటుంది, ఏమంటుంది? రాముడితోటి తాను కూడా వస్తాను అని చెప్పానంటే రాముడు ఏమంటాడు సీతని, అడవులలో ఆమె ఉండలేదు అని చెప్పని ఆమెను అయోధ్యలోనే ఉండమని చెప్పని కోరతాడు. కోరితే అప్పుడు ఆవిడ ఏమంటుందిట, కిం త్వామన్యత వైదేహః పితా మే మిథిలాధిపః రామం జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. మా నాన్న పురుషుడు అనుకో నిన్ను వివాహం చేశాడేమో కానీ స్త్రీవేమో నువ్వు అనేటటువంటి భావన కానీ అంత మాట అన్నా కూడా ఒక్క మాట రాముడు అనలేదని క్రోధము లేనటువంటి వాడు. భార్యని ఎంత గౌరవించాలి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నది అక్కడి నుంచే ఏదో మనుస్మృతిలో చెప్పారు కానీ అది రాముడు ఆచరించి చూపించాడు. ఒక్క మాట సీతను అనలేదు. ఆవిడని తవ శుశ్రూషయ, నీకు సేవ చేస్తూ బ్రహ్మచారిగా ఉంటాను నేను అని చెప్పని ఆవిడని రాముని వెంట వెళ్ళటం అనేది జరిగింది. అంత గొప్ప అనుబంధము సీతారాములది. అందుకే ఇప్పటికీ కూడా మనకి శుభలేఖల్లో వచ్చేటప్పుడు జనక్య కమలాంజలి పుటే పద్మ రాగాయిత అని చేసినటువంటి శ్లోకాన్ని ఈనాటికి వేస్తున్నారు. ఎవరైనా నూతన వధూవరులు నమస్కారాలు పెడితే సీతారాముల వలె జీవించండి అని చెప్పి దీవెనలు ఇవ్వటం అనేది జరిగింది. వైవాహిక వ్యవస్థ యొక్క గొప్పతనం అనేటటువంటిది, ఆ ఏకపత్ని వ్రత ధర్మాన్ని గురించి చెప్పాడు ఇక్కడ రాముడు. ఇక తరువాత మిత్రధర్మాన్ని ఎలా పాటించాడు అంటే, మిత్రత్వం అనేటటువంటిది కేవలం మనుషులతో మాత్రమే చేయలేదు, ఏదో ఒక గుహుడితో మాత్రమే చేయలేదండి. సుగ్రీవుడితోటి చేశాడు. ఆ తరువాత తిర్యక్కులతోటి, రాక్షసులతోటి, స్త్రీలతోటి, వీళ్ళందరితో మానవులతోటి మిత్రభావన నేర్పాడు రాఘవుడు. మొట్టమొదటి గుహుడు. ఆ తరువాత సీత అపహరణ జరిగిన తరువాత సుగ్రీవుడితోటి మిత్రత్వాన్ని నేర్పాడు. కపిరాజు అయినటువంటి సుగ్రీవుడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సుగ్రీవుడు సూర్యుని యొక్క పుత్రుడు, రాఘవుడు సూర్య వంశం వాడు కనుక వీరిద్దరికి కూడా మిత్రత్వం అనేటటువంటిది జరిగింది. మిత్రుడు అంటే సూర్యుడు అని అర్థం. అగ్ని సాక్షిగా ఇద్దరు కూడా స్నేహాన్ని చేశారు. స్నేహం అనేది ఎలా ఉండాలంటే తైల ధారావత్ అవిచ్ఛిన్న. మన నీళ్లు కనుక చెంబులో నుంచి పోస్తూ ఉంటే ఆపితే నీటి చుక్క ఆగిపోతుందండి, కానీ నూనె కనుక పోస్తూ ఉంటే అలా ఆ ధార ఇంకా మనం ఆపినా కూడా సన్నగా కారుతుంది అన్నమాట. స్నేహం అనేటటువంటిది అలా ఉండాలి ఎప్పుడు కూడా. అలా ఆ గుహుడితోటి స్నేహాన్ని చేశాడు, సుగ్రీవుడితోటి స్నేహాన్ని చేశాడు, ఆ తర్వాత విభీషణుడితోటి స్నేహాన్ని చేశాడు, కేవలం రాక్షసుడైనటువంటి విభీషణుడితోటి కూడా. కనుక ఏమిటి అంటే స్నేహం అనేటటువంటిది మనకు మనస్సుకు నచ్చినటువంటి వాడు మనకు చెప్తారు. చూడండి ఒక మాట, నీ స్నేహితుడిని చూసి నీ గురించి చెబుతారు అని చెప్పారు. అలానే మనకు మనస్సుకు దగ్గరైనటువంటి వాళ్ళతో స్నేహం చేయటం అనేటటువంటిది స్నేహ ధర్మము. అలాంటి స్నేహాన్ని చూపించాడు ఇక్కడ సుగ్రీవుడికి. భార్య రుమని అపహరించుకొని తీసుకుని వెళితే వాలి సంహారానికి సిద్ధపడతాడు. వాలి అంటాడు, నీ కోరిక నువ్వు అడిగితే నేను చేసేవాడిని కదా, నీకు కావలసినటువంటి ఉపకారాన్ని సుగ్రీవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అంటాడు.
అంటే అప్పుడు రాముడు చెప్పాడు, నీవు తప్పు చేశావు, ఎట్లా మరదలు కూతురుతోటి సమానమైనటువంటి దానిని నీవు అలా అపహరించుకుపోవటం అనేది తప్పు. అలాంటి నిన్ను ఎలా నేను అడుగుతానంటాడు. అందుకే నిన్ను సంహరించాను అని చెప్పని చెబుతాడనమాట. కనుక ఈ విధంగా స్నేహ ధర్మాన్ని, సుగ్రీవుడి యొక్క బాధను పోగొట్టాడు. స్నేహ ధర్మాన్ని పాటించడం అనేటటువంటిది జరిగింది. అది ఇవాళ మనుషుల్లో కావాల్సిందంటే, ఇవాళ స్నేహాలు ఎలా ఉన్నాయంటే అవసరానికి స్నేహితులు, వాళ్ళకి అవసరమైతే స్నేహం చేస్తారు, ఎన్నో మాటలు మాట్లాడతారు. వాళ్ళ అవసరం తీరిపోయింది అంటే ఆ స్నేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అది కాదు నిజమైనటువంటి స్నేహం. అయితే చివరికి రాముడు సరయూ నదిలో ప్రవేశించినప్పుడు సుగ్రీవుడు కూడా రాముడితోటి సరయూ నదిలో ప్రవేశిస్తాడు. అది స్నేహం అంటే ఆ జన్మ స్నేహము వారిరువురిది కూడా అని చెప్పని మనం చెప్పచ్చు. అలా ఇక్కడ స్నేహం అంతేకాకుండా సీతను లంకకు వెళ్లి సీతను వెతికి సీత జాడ కనుగొని వచ్చినటువంటి హనుమంతుడిని మనసారా కౌగలించుకున్నాడు రామచంద్రుడు. నాకు ఇంత ఉపకారాన్ని చేశావు నీవు, నీకు ప్రత్యుపకారాన్ని నేను చెయ్యను అన్నాడు. ఎందుకు ప్రత్యుపకారం ఆయన చెయ్యాలి అంటే ఆయనకు ఆపదలు కలగాలి, కనుక నీకు ఆపదలే రాకూడదు, ఇదే నేను నీకు ఇచ్చే బహుమానం అన్నాడు. కనుక స్నేహం ఎలా ఉండాలంటే వాడికి ఏదైనా ఆపదిస్తే మనం సహాయం చెయ్యాలని ఆలోచన కాదు, వాడు సుఖంగా ఉండాలి, వాడు బాగుండాలి అనేటటువంటి ఆలోచనే ఉండాలి. ఇవాళ పరిస్థితి, ఇవాళ సమాజం ఎలా ఉన్నది అంటే మనకు ఒక కథ చెబుతారు చూడండి. తపస్సు చేసుకుంటూ భగవంతుడు ప్రత్యక్షం అయితే పైన ఒకడు కూర్చున్నట్ట, కింద ఒకడు కూర్చొని ఇద్దరు తపస్సు చేస్తున్నట్ట. భగవంతుడు ప్రత్యక్షం అవుతున్నట్ట. ఆయన పైన ముందు ఆయన అడిగాడు, తర్వాత కింద ఆయన అడిగాడు. అడిగితే కింద వాడు అడిగాట, పైన అతను ఏం అడిగాడు అన్నట్టు, ఏం అడగలేదు అన్నమాట. సరే ముందు అక్కడికి వెళ్ళి రండి అన్నాడు. అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన ఉన్నాడు, వాడు ఏం అడగలేదు అన్నాడు. సరే అయితే నీకన్నా అధికం కావాలి అన్నాడు. అయితే నాకు ఒక కన్ను పోనివ్వండి అన్నాడు. కిందికి వచ్చి అడిగితే ఆయన నాకు 2 కళ్ళు పోనివ్వండి అన్నాడు. కనుక ఏంటంటే ఇవాళ స్నేహాలు అనేటటువంటివి ఇలా వికృత రూపాన్ని పొందుతున్నాయి. కానీ నిజమైనటువంటి స్నేహ ధర్మం ఎలా ఉండాలి అనేటటువంటిది మనకు రామాయణంలో సుగ్రీవుడి ద్వారా చూపించారు. అంతేకాకుండా విభీషణుడు కూడా రాముడి సకృదేవ ప్రపన్నాయ ఆచరితి అని చెప్పి ఆయన ఒక్కసారి నన్ను కనుక వేడుకునేటట్లయితే, ప్రపన్నత చేసేటట్లయితే నేను అతనిని, నా భక్తుడిని నేను కాపాడుతాను అని చెప్పని. అలా ఆ తర్వాత రావణ సంహారం జరిగిన తరువాత విభీషణుడు కూడా అయోధ్యకు వస్తాడండి పట్టాభిషేకానికి. అలా వచ్చినటువంటి విభీషణుడు రాముడు నీకేం కావాలి అని అడిగితే, ఎప్పటి నుంచో సూర్యవంశంలో ఇక్ష్వాకు కాలం నుంచి ఉన్నటువంటి రంగనాథ ప్రతిమను తనకు బహుమానంగా ఇవ్వమని చెప్పని కోరతాడు. ఆయన ఇంట్లో ఇలవేలిపోయినటువంటి ఆ రంగనాథుడిని ఆయన కోరాడు, స్నేహితుడు కోరాడని చెప్పిన ఆయనకి ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. దాన్ని తీసుకొని వెళుతుండగా విభీషణుడు కావేరి నది ఒడ్డున సంధ్యా కార్యక్రమాలు నిర్వర్తించడానికి అక్కడ పెడతాడు. అక్కడ ప్రతిష్ఠితం అయిపోతుంది. అదే ఈనాడు మనకు ఉన్నటువంటి భూలోక వైకుంఠంగా చెప్పేటటువంటి శ్రీరంగము. అలా విభీషణుడు కూడా, రాక్షసుడైనటువంటి విభీషణుడు కూడా స్నేహితుడు కోరాడు అని చెప్పని తన కులదైవమైనటువంటి రంగనాథుడిని ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. కనుక ఇలా ఏమిటంటే స్నేహ ధర్మాన్ని పాటించాడు ఇక్కడ అన్నమాట. ఇక తర్వాతది ఏమిటంటే పాలకుడు, రాజు ఎలా ఉండాలి. ఇవాళ కూడా మనం అనుకుంటాం చూడండి, రామరాజ్యం కావాలి అని చెప్పి అనుకుంటాం. రాముడు పరిపాలించింది ఎంతకాలం అంటే 11,000 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. కానీ కూడా ఎలా పరిపాలించేటటువంటి వాడుట, రామచంద్రుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను, వాళ్ళ కష్టాలను తెలుసుకునేటటువంటి వాడు. తాను స్వయంగా ప్రజల యొక్క యోగక్షేమాలను అడిగేటటువంటి వాడుట. కనుక ఎలాంటి ఆ రామచంద్రుని పరిపాలనలో ఎలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు కానీ, అసత్యాలు కానీ, దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, అంతేకాదు ప్రజలంతా కూడా ధర్మపరులే నివసించేవాళ్ళు. కానీ ఈ పైవేవి కూడా లేవు. అంతేకాకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేత కార్యాలు చేసింది లేరు, విధవలు లేరు, దొంగలు లేరు. ఇంత గొప్పగా రామరాజ్య పరిపాలన జరిగింది. ప్రజలు అయితే ఏమిటంటే ప్రజలందరూ కూడా కష్టపడేటటువంటి వాళ్ళు, తమకు తోచినటువంటి కష్టాన్ని చేసి రాజ్య అభివృద్ధికి పాటుపడ్డారు. కనుక రాజు అనేటటువంటి వాడు ఏం చేయాలంటే ప్రజల యోగక్షేమాన్ని కాంక్షించాలి, ప్రజల యోగక్షేమాన్ని తాను స్వయంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా తద్వారా ఆ ప్రజలకు సరి అయినటువంటి పని కల్పించాలి, కానీ వాళ్ళని నిష్కారణంగా వారిని ఊరికే కూర్చోబెట్టడం అనేటటువంటిది ఉండకూడదు. అందుకని చెప్పని
రామరాజ్యం అనేటటువంటిది నాటికి నేటికి ఎప్పటి త్రేతాయుగల రామరాజ్యాన్ని ఇప్పటికీ కూడా మనం తలుచుకొని రామరాజ్యంలో ఉంది పరిపాలన అని చెప్పని అంటారు. ఎవరైనా కాస్త బాగా పరిపాలిస్తూ ఉంటే ఆ రాజ్య పరిపాలన అనేటటువంటిది అలా చేస్తుంటాం. ఇక శత్రువైనటువంటి వాడిని కూడా దయతోటి చూసేటటువంటి వాడు రాముడు. ఎలాగూ అంటే రావణ సంహారానికి బయలుదేరతాడు, యుద్ధానికి వెళతాడు. అలా వెళ్ళినటువంటి సమయంలో ఒకసారి యుద్ధం జరుగుతుండగా రావణాసురుడు అలసిపోతాడు. అలసిపోయినప్పుడు రాముడు చెప్తాడు, ఇప్పుడు నువ్వు అలసిపోయినావు, వెళ్ళి అలసట తీర్చుకొని రేపు యుద్ధానికి రా అని చెప్పని పంపిస్తాడు. కనుక ఎక్కడైనా శత్రువుని అలా పంపిస్తారండి? ఎవరు అందులో కూడా ఎలాంటి శత్రువు? తన భార్యను అపహరించి తీసుకొని వెళ్ళిపోయినాడు తాను లేనటువంటి సమయంలో. అప్పుడు మారీచుడు చెప్పాడు, రామ విగ్రహవాన్ ధర్మ, నువ్వు సీత జోలికి వెళ్ళవాకు అని చెప్పని చెప్పినప్పటికీ కూడా ఏం చేశాడంటే సీతాపహరణం అనేటటువంటిది జరిగింది. ఆ సీతాపహరణానికి రాముడు వారధి కట్టి వెళ్ళటం అనేది జరిగింది. ఆ వారధి కట్టి వెళ్ళాడు, యుద్ధం జరిగింది. రావణాసురుడు అలసిపోతే వెళ్ళి తిరిగి మరలా రమ్మని చెప్పి పంపించాడు. అంత దయాహృదయం కలిగి, అంత క్షమ కలిగినటువంటి వాడు, అంత అంత దయాహృదయం కలిగినటువంటి వాడు రామచంద్రుడు అని చెప్పని. కనుక ఏమిటంటే మనం శత్రువులు కాదండి, మన మిత్రులు కనిపించినా వాడు క్షణమాలస్యం అయితే మనం ఆగలేకుండా వెళ్ళిపోతూ ఉంటారు మేడం. అది కాదు, ఇలాంటి ధర్మాలన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. అదే రామాయణం మానవ జాతికి అందించినటువంటి ధర్మాలు అన్నమాట. రామాయణము అంటే ఏంటంటే ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం కూడా లోకానికి ఒక సందేశాన్ని అందిస్తూ ఉన్నదన్నమాట. నిరంతరము ప్రాతస్మరణీయము, ఉదయం లేస్తూనే ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనుకుంటూ లేచామనుకున్న ఆపదలను దాటించేటటువంటి వాడే ఆ శ్రీరామచంద్రుడు. అటువంటి ఆ రామచంద్రుని నమస్కరిస్తూ నిద్రలేచేటట్లయితే మనకి అన్ని శుభాలే కలుగుతాయి అని చెప్పని చెప్పచ్చు. ఈ రామాయణం అనేటువంటి ధర్మ సమస్తమైంది, అందరివి కూడా సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్పని చెప్తారు. అంతేకాకుండా స్త్రీలను ఎలా గౌరవించాలి అనేటటువంటిది కూడా రామాయణంలో చెప్పారు. ఎలా గౌరవించాలి అంటే అహల్య శాప విమోచనం పొంది, విశ్వామిత్రతో అహల్య శాప విమోచనం పొందితే ఆ రామ పాద ధూళితో అహల్య తన పూర్వరూపాన్ని అంటే తల రాముడు ఆ అహల్య యొక్క పాదాలకు నమస్కారాన్ని చేశాడండి. అంతేకాకుండా ఆ రావణాసురుడు ఇంద్రజిత్తు యుద్ధంలో మరణిస్తే రావణాసురుడు మరణాంతాన్ని వైరాన్ని ఎవరు కూడా అంత్యక్రియలు చేయనంటే రాముడు భీషణుడి చేత అంత్యేష్టిని నిర్వర్తింప చేస్తాడు. అప్పుడు చెబుతాడు అనమాట, మండోదరి బాధపడుతుంది, నా మంగళసూత్రం ఏమిటి ఇలా చేసావు అనుకుంటే అడుగుతాడు, రావణుని యొక్క దేహం కాలుతున్నంత కాలం నీ మంగళసూత్రం పవిత్రంగానే శుభంగానే ఉంటుంది, అందుకే మన వాళ్ళు చెప్పాడు రావణ కాష్టం ఇంకా కాలుతూనే ఉన్నది అని చెప్పాను. అలా స్త్రీలు అంటే విపరీతమైనటువంటి గౌరవాన్ని చూపించినటువంటి వాడు. అలాంటి గౌరవాన్ని చూపించాలి సమాజంలో స్త్రీల మీద అనేటటువంటి ధర్మాన్ని మనకు చెప్పినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఇలా ఏంటి అంటే ప్రతి చోట కూడా ఎక్కడైనా కూడా ధర్మాన్ని చెప్పారు శ్రీరామచంద్రుడు. ఆ ధర్మాన్ని చెప్పారు. ఆ రామ అన్నటువంటి ఆ రామచిలుక బ్రతుకు ధన్యమైనటువంటిది. రామ రామ ఎన్న రామచిలుక ధన్యము, రామ ప్రేమ సూరకొన్న చిట్టి ఉడుత ధన్యం, అభినందనలందుకొన్న కోతిమూక ధన్యం, ఆశీస్సులనందిన పక్షిరాజు ధన్యం. అంటే మనకు చెప్పాడు, ఈ స్నేహంలో వీళ్ళందరినీ కూడా చెప్పారు. ఉడత ఎంత సాయం చేసింది, ఈనాటికి కూడా ఉడత భుజాన రాముడి యొక్క 3 వేళ్ల గుర్తులు ఉన్నాయని చెప్పిన మనం అందరము కూడాను. అలానే కాకాసురుడు సీతను బాధ పెడుతుంటే దర్భాన్ని శరంగా చేసి విసిరాడు. లోకాలన్నీ తిరిగి కాకాసురుడు రాముడి దగ్గరికి వస్తే ఆయనకు క్షమించాడు ఆయన ప్రాణాలను రక్షించినటువంటి వాడు. ఇలా ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఎవరి పట్ల అయినా సరే దయ కలిగినటువంటి దయామూర్తి రామచంద్రుడు. అలా రామచంద్రుడు ఇన్ని ధర్మాలని మనకు బోధించడం అనేటంటే శిష్యుడిగా, కుమారుడిగా, భర్తగా, సోదరుడిగా, స్నేహితుడిగా శత్రువులను ఎలా కాపాడాలి అనేటటువంటి ఈ ధర్మాలన్నిటినీ కూడా మనకు చూపించాడు. ఎక్కడ తన ధైర్యాన్ని అనేటటువంటిది
కోల్పోలేదు రామచంద్రుడు. అలాంటి ఆ రామచంద్రుడు బోధించినటువంటి ధర్మాలు ఈనాడు మానవ జాతికి ఎంతో ఆదర్శనీయమైనటువంటి ఆ ధర్మం కనుక ఈనాడు కనుక పిల్లలకు కనుక చెప్పగలిగేటట్లయితే తప్పకుండా ఒక కొత్త తరం అనేటటువంటిది అభివృద్ధి పదంలో పయనిస్తుంది. ఇవాళ విద్యా వ్యవస్థలో ఎక్కడా కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేది తగ్గిపోయిందండి. అందుకని చెప్పని కూడా పిల్లలలో రకరకాలైనటువంటి భావనలు కలగటం అనేటటువంటిది జరుగుతున్నది. ఇలాంటి రామాయణ ధర్మాలన్నింటినీ కూడా తరువాత తరాలకి అందించాలి. ధన్యవాదాలు. ఇంత మటుకు ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఇంతసేపు కూడా మరి నేను ఏమి చెప్పానో నాకు తెలియదు, కానీ తప్పుగా ఒప్పుగా విన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏం మేడం, ఎలా ఉందండి? చాలా బాగా మాట్లాడారండి. ఎన్నో విషయాలు తెలియజేశారు. రామాయణం మొత్తాన్ని కూడా క్లుప్తంగా ఇక్కడ మాకు చెప్పారండి. ఈ తక్కువ సమయంలోనే మొత్తం రామాయణంలో గంటం బాగు మనకి అందించిన గంటం బాగు తీసుకున్నాను. పర్వాలేదండి. కానీ అన్ని విషయాలను కూడా మీరు చక్కగా మాకు అందించారు. రాముడు ఎందుకు ఆదర్శమూర్తి, రాముడిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి, మన జాతికి రాముడు ఎందుకు ఆదర్శ పురుషుడు, ఇటువంటి విషయాలను మీరు చక్కగా వివరించారండి. ఎవరైనా మాట్లాడతారండి? సత్యవతి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. కార్యక్రమం అంతా విన్నాను నేను మొదటి నుంచి. లలిత కుమారి గారు ఈ రోజు దాదాపు అందరినీ ఒక 8వ తరగతి 9వ తరగతి పిల్లల్ని కూర్చోబెట్టి పాఠం చెప్పేసినట్టు రామాయణం గురించి మన అందరికి మళ్ళీ ఒకసారి మంచి మంచి విషయాలన్నీ చెప్పారు. చాలా బాగుందండి. మంచి అవకాశం ఇచ్చారు. అభినందనలు. నమస్తే అండి. అదే చెప్తున్నా, కొంచెం వినే వాళ్ళందరినీ విద్యార్థుల్లాగా భావించి చెప్పేశారు. టీచర్ గా అయిపోయారు మీరు ఇవాళ. కానీ ఇక్కడ ఏంటంటే మన హ్యూస్టన్ లో విద్యార్థులు కాదండి వీళ్ళు, బాబోయ్ మహాపండితులు. ఊరికే అంటున్నాను సరదాగా. బాగుందండి, బాగా చేశారు. బాగుందండి. రాధిక్ గారు, మీరేమన్నా మాట్లాడతారండి? రాధిక గారు, అన్మ్యూట్ చేసుకోవాలండి. ఇంకెవరైనా మాట్లాడతారండి? సుమన గారు. రాముడు ఇన్ రిలేషన్స్ విత్ అదర్ పీపుల్ అరౌండ్ హిమ్ లాగా మాట్లాడితే ఆయన నిజంగానే అందరితోటి చాలా ప్రభావవంతమైన రిలేషన్షిప్స్ మెయింటైన్ చేశాడు. అట్లాగే ఎగ్జాంపుల్స్ సెట్ చేశారు. అది అందరికీ మనకి తెలుసు. కంపేరింగ్ దెమ్ విత్ ఈచ్ అదర్ నాకు అరగట్లేదు. అంటే ఇన్ సెన్స్ రాముడు సీత కోసం బాధపడలేదు, సీతా వియోగానికి బాధపడలేదు, కానీ లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు పొగిలేడ్చాడు లాంటివి అనమాట. అదర్ దాన్ దాట్ పూర్తి చేయనియండి, ప్రశ్న పూర్తి చేయనియండి. పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. నేను అలా వెళ్ళిపోను. సో అండ్ మనకి తెలుసు, మీరు మిగిలిన చెప్పిందంతా చాలా బాగుందండి. నేను ఏదో క్రిటిసిజం లాగా అనట్లేదు, మీరు అట్లా తీసుకోవద్దు ప్లీజ్. చాలా చాలా బాగా చెప్పారు. చాలా డెప్త్ లోకి వెళ్ళి అనలైజ్ చేశారు మీ రిలేషన్షిప్స్. కరెక్టే. అంటే మనం సీత కోసం ఆయన పడిన బాధ, ఐ డోంట్ థింక్ ఇంకా మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ ఎవరు మనకి అట్లా లేరు మన హిస్టరీలో, మన పురాణాల్లో కానీ మన హిస్టరీలో కానీ ఎక్కడ భార్య కోసం ఈ లెవెల్లో తప్పించి ఇంత సాధించి చేసిన ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ఎగ్జాంపుల్. బ్రదర్ని తనతో పాటు తీసుకెళ్ళాడు. సో హీ ఫీల్స్ రెస్పాన్సిబుల్. అయ్యో నన్ను రేపు సుమిత్ర నా కొడుకేడి అని అడిగితే నేనేమో పెట్టుకుని కనిపించగలను నేను అని బాధపడడం న్యాచురల్. ఇన్ఫ్యాక్ట్ ఆ బ్రదర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎంత చెప్తారంటే, ఇప్పుడు కరెంట్ వరల్డ్లో ఆడపిల్లలు ఎవరిని అక్క చెల్లెలు మంచి ఎగ్జాంపుల్ మనకి లేదు ఇట్లా. అందుకని ఆడపిల్లలు ఇద్దరు అక్క చెల్లెలు చాలా అన్యోన్యంగా ఎంతో బాగుంటే రామలక్ష్మణ్ లాగే ఉన్నారు వీళ్ళు కూడా అని అంటున్నారు. ఇంకా జస్ట్ అంత అద్భుతమైన రిలేషన్షిప్ అది. అవును.
బాధపడలేదని కాదండి, సీత కోసం అంతకన్నా ఎక్కువ బాధపడ్డాడు. సీత కోసం పడ్డాడు బాధ. కానీ ఏంటంటే ఆ సోదరుడు పోయేటప్పటికి మూర్ఛిల్లేటప్పటికి అంటే ఏం జరిగిందో తెలియక బాధపడ్డాడు అక్కడ. అది అంటే మరి కదా ఆయన భగవంతుడైతే బానే ఉన్నాడు, అంటే మూర్ఛైపోయినాడు. మూర్ఛపోయినాక మరణించాడా తెలియక బాధపడ్డాడు అక్కడ ఆయన. అంత బాధ. సీత ఏమిటంటే లంకలో ఉన్నది, ఆవిడ ఒక నెల రోజులు కనుక బానే ఉంటే తప్పకుండా సీతను తీసుకువస్తాడు అని చెప్పి యుద్ధం జరుగుతుంది, రావణ సంహారం జరుగుతుంది. కానీ ఆయన ఇప్పుడు పడిపోయినాడే, సోదరుడు ఏమైపోయినాడు, ఉన్నాడా లేడా, తన తల్లికి ఏం చెప్పాలి అని చెప్పని సీతా వియోగాన్ని కూడా మించిన దుఃఖాన్ని అనుభవించాడు అక్కడ మాత్రం ఒక్కచోటే. అందుకే చెప్పాడు దేశ కళత్రాణి అని చెప్పని. చాలా బాగా చెప్పారండి. అవును, సీత నేను మళ్ళీ వెతుక్కుంటాను, మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తాను, గెలుస్తాను అనే నమ్మకం ఉంది. కానీ ఇక్కడ లక్ష్మణ్ ఏమైనా అయిపోయినాడండి, మళ్ళీ తేలేడు కదా వెనక్కి, ఏమయ్యాడో కూడా తెలియదు. అది బాధ. ఇప్పుడు అదే మనకు కృష్ణావతారంలో అయితే ఆయన ఉన్నాడు అనే విషయం కృష్ణుడు గ్రహించగలుగుతాడు. ఇక్కడ నరుడుగా ఎక్కడా భగవంతుడిగా మనకి ఎక్కడా లేడు. మనిషికి తెలియదని పడిపోయాడు అంతే. ఏమైపోయినా ఆ క్షణం అనేటటువంటిది అలా అనిపిస్తుంది. అంటే ఎన్నాళ్ళు బాధపడ్డాడు ఆ క్షణాలు అటువంటి బాధను ఆయన పడటం అనేది జరిగింది. బాగుంది మేడం, బాగుందండి. రావణుడి ఇంటికి మళ్ళీ నువ్వు అలసిపోయావు ఇంటికి వెళ్ళిపోమని చెప్పడం మాత్రం అఫ్ కోర్స్ వినడానికి చాలా ఆదర్శంగా ఉంటుంది. కానీ అమ్మో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఇప్పుడు ప్రస్తుతం అవుతున్న దీంట్లో ఆలోచించండి, నీళ్లు కట్ చేయడం ఎంత అమానుషం, నీళ్లు కట్ చేయడం ఎంత అమానుషం అని అంటుంటే నేనైతే అవుట్ రైట్ నీళ్లు కట్ చేయడం కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో ఎంతో అమాయకంగా టూరిస్ట్ గా అన్ప్రొవోక్డ్ పీపుల్ ని ఏ మాత్రం వాళ్ళకి సంబంధించి ఒక ఏమి మాట కూడా అనని వాళ్ళని వెళ్ళి చంపొచ్చారు. అట్లాంటి పాపులేషన్ కి నో రిమోర్స్, నో రిగ్రెట్, కట్ చేయడమే వాటర్ అనే పరిస్థితి నాది ఇప్పుడు. చంపటం కాదు అసలు, అడిగి మరి చంపారు. అట్లాంటి వాళ్ళు నో రిమోర్స్, నో ఫర్గివెన్స్, నో నథింగ్. మేడం వాళ్ళు అందరినీ కూడా వాళ్ళని వేరుగా చూసి వాళ్ళు అవునా కాదా అని నిర్ణయించుకొని కూడా చంపేశారు మగవాళ్ళు. నీళ్ళేంటి, నీళ్లు ఫుడ్ ఇంకేమైనా ఆపగలిగితే అన్ని ఆపేయడమే. సో రావుడు లాగా అయ్యో పాప అలసిపోయి అన్న ఇంటికి వెళ్ళి నిద్రపోయి రారన్న రేపు. నో వే. అక్కడ రావుడు లాగా ఆలోచించకూడదు. రామాయణం కాస్త ఇంకోటి అయిపోతుంది. రాముడి లాగా ఆలోచన కాదు, కృష్ణులాగా చెయ్యాల్సింది. అది కరెక్ట్. ఇప్పుడు ఇవాళ ఉంది అంతే, మీరు అన్నారు కదా సత్యవతి గారు, అందుకని చెప్తున్నాను. ఇవాళ ఇది ఉందన్నమాట, సపోర్ట్ చూపించడానికి ఇక్కడ న్యూయార్క్ కి రమ్మని అడుగుతున్నారు పాకిస్తానీ కాన్సులేట్ దగ్గర, వెళ్దాం అని. నేనైతే ఐఎమ్ రెడీ. అవును సార్, అవును మేడం. హాట్ టాపిక్ ఆఫ్ ద డే, ఏం తప్పదు. బాగుందండి. చంద్రాణి గారు, నేను మాట్లాడండి తప్పకుండానండి. లలిత గారు, ఇందాక ఎవరో ఇంకో శ్రోత చెప్పినట్లాగా మొత్తానికి మీరు అంటే ఒక చక్కటి రామాయణం ప్రవచనం విన్నట్లాగా అటువంటి అనుభూతి కలిగింది మాకు. అసలు అంటే మీరు మొట్టమొదటి నుంచి తీసుకుని రామాయణం పూర్తిగా, అంటే వాల్మీకి దగ్గర నుంచి తీసుకుని మీరు చివరి వరకు కూడా, రామరాజ్యం వరకు కూడా జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కళ్ళకి కట్టినట్లాగా మాకు చూపించారు, తేట తల అనేటువంటి తెలుగు భాషలో. తర్వాత ఇంకొకటి కామెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తుమ్మితే ముక్కు ఊడిపోతాయి. సో ఇది బాంధవ్యాలు అంటే ఇప్పుడు అది తల్లిదండ్రుల మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, ఎవరి మాట ఎవరు వింటలేదు ఇప్పుడు ఈ రోజుల్లో. సో అంటే రామాయణంలో ఇన్ని ధర్మ సూత్రాలు ఇవన్నీ నిగూఢమై ఉన్నవి. ఇవన్నీ నిజంగానే మీరు చెప్పినట్లాగే స్కూళ్ళల్లో పిల్లలకు అక్కర్లేదు, అసలు ముందు పెద్దవాళ్ళకి నేర్పించాలి ఇవన్నీ. అంటే ఒక తల్లిని ఒక తండ్రిని ఏ విధంగా మనం చూసుకోవాలి అంటే వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనం వినక్కర్లేదు, కానీ అంటే వాళ్ళకి అలాగే గురువు మన జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తి. మన జీవితం షేప్ అప్ అవడానికి కారణం గురువు.
తల్లిదండ్రులు గురు మన పోషణ చేస్తారు, మనకి కావాల్సిన ఆర్థిక వనరులు ఏర్పాటు చేస్తారు. కానీ మనం ఈ రోజు ఏదన్నా ఒక పొజిషన్ లో ఉన్నామంటే మన మొట్టమొదటి గురువు ఎవరు, ఆ గురువు ద్వారా మనం ఏం నేర్చుకున్నాము, తర్వాత మా జీవితంలో అంచెలంచెలుగా ప్రతి ఒక్క గురువు మనకి ఎంతో కొంత ఎలా ఎదుగుతుంది ఇస్తూ వచ్చారు. సో ఇలాంటివన్నీ, తర్వాత సోదరులు సోదరి మణులు స్త్రీల మీద ఎలాంటి మనం ఎలా వాళ్ళతో బాంధవ్యం మనం ఉంచుకోవాలి, తర్వాత వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా విశదీకరించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ జరుగుతున్న అదే కదండి సమాజంలో. ఒక మనిషికి స్వార్థం తప్పితే ఏమీ లేకుండా పోయింది. నేను అనేటటువంటి తప్పితే అది ఉండకూడదు అన్నది రామాయణం మనకు చెప్పింది. అది అందుకే చెప్పాను మొదటి నుంచి అందుకొచ్చాయండి. రత్నాకరుడి దగ్గర నుంచి అందుకే వచ్చేది. రత్నాకరుడి దగ్గర అదే స్వార్థాన్ని విడిచిపెట్టమన్నారు. తర్వాత క్రౌంచ పక్షులు, ఇలా ఏమిటంటే ప్రతిదీ కూడా ధర్మం ఉన్నది. మొదలై రామాయణం ధర్మంతో ప్రారంభమైంది. అందుకే రామాయణాన్ని నేర్చుకోండి, భారతాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టమంటే భారతాన్ని చూసి నేర్చుకునేది భగవద్గీతలో వ్యక్తిత్వం ఒకటే. మనం రామాయణం అలా కాదు, కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబాన్ని గురించి చెప్పింది రామాయణం. బంధాలు మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు బంధాలు, బంధుత్వాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, వీళ్ళందరితోటి స్త్రీలను ఎలా గౌరవించాలి, స్నేహితులు, చివరికి శత్రువును కూడా ఎలా ఆదరించాలి. శత్రువైన వాడు ఇంటికి వచ్చినా కూడా అందే మరణాంతాన్ని వైరాని అన్నాడు విభీషణుడితోటి. అట్లానే ప్రతి మనిషిని కూడా అంటే ఒకటి లేండి సార్, ఇవాళ ఏంటంటే అలాంటి మనస్థితి ఉంటే మనిషి బతకలేడు అనే ఆలోచనలోకి వచ్చేస్తున్నారు జనాలు. ఇప్పుడు చూడండి, వారు చెప్పినట్టుగా కాశ్మీర్ లో జరిగిన గొడవ అనేటటువంటిది దారుణం. అసలు వెళ్తున్న వాళ్ళందరూ అదేనండి, అంటే ఎవరికి వారి మనసులో స్వార్థం ఎక్కువైపోయింది. నేను 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 అంతే. తర్వాత ఇప్పుడు ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి విషయాలు పిల్లలకు కొన్ని చెప్పగలిగితే, ఏదో 10 మాటలు చెప్తే ఒక మాట అయినా వాళ్ళ మనస్సుకు నాటుకుంటుంది. ఇప్పుడు ధృతి అంటే ధైర్యంగా ఉండాలి. వనవాసం అన్నా ధైర్యంగానే ఉన్నాడు, పట్టాభిషేకం అన్నా ధైర్యంగా. ఇంకా ఆ విషయం నేను ఇక్కడ స్ట్రెస్ చేయలేదు. ఇవాళ చిన్న చిన్న విషయాలుగా పిల్లలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కులు తగ్గితే బాధపడుతున్నారు. వాళ్ళు అనుకున్నది కాకపోతే సెల్ ఫోన్ ఇవ్వలేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటే పిల్లల్ని మనం ఎంతమందినో చూసామండి. ఆ సెల్ ఫోన్ లో ఏమున్నది ఇవాళ అలా మారిపోయింది. అందుకని ఏంటంటే ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని పిల్లలకు తెలియజేయాలండి. ఇవాళ చిన్నపిల్లలకి చెప్పాలి, కథలుగా చెప్పగలగాలి. చెబితే మార్పు అనేది రావాలి సార్, వ్యవస్థ మారాలి. అదే ఇందాక ఆవిడ చెప్పారు, న్యూయార్క్ లో అంత ర్యాలీ అది ఇలాగా చేస్తున్నారని చెప్పి. నిన్న షికాగోలో షికాగో కాదు, మన హ్యూస్టన్ లో షుగర్ ల్యాండ్ లో ఇట్లాగే చాలా సుమారుగా ఒక 500 మంది పైన దీని గురించి చేయటం జరిగింది. అయితే ఇది అసందర్భమే కానీ ఒక విషయం అంటాను. ఇప్పుడు మీరు అన్నట్లాగే భార్యాభర్తల మధ్యలో సంబంధాలు, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సంబంధాలు అంటే ఈ మధ్యకాలంలో ఆ కర్ణాటకలో డీజీపీ ఆయన దారుణంగా చంపేస్తారు. అది చూడండి మీరు. అలా మాట్లాడుకుంటే బోల్డ్ ఉన్నాయండి అసలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరులో కూడా జరిగినాయి. అసలు ఇవాళ వాటిని ముఖ్యంగానండి మీడియా అండి. ఆస్తులు ధనాలు అలా ఉంచితే అప్పచెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య ప్రత్యేకించి నేను కొంచెం పెద్దదాన్ని కాబట్టి 50 ఏళ్లలో చూసినప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు ముఖ్యంగా నేను బాగుండాలి, నా తర్వాత వాళ్ళంతా ఎలా ఉన్నా పర్వాలేదు అనే ఒక పోటీ, అది ఎక్కువైపోయింది. మేడం నేనే బాగుండాలి, నేను నా పిల్లలు ముందర ఫస్ట్ ఉండాలి, తర్వాత మిగతా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు కూడా బాగుండాలి, కానీ నాకన్నా తర్వాత ఉండాలి అనే ఒక పోటీ ఎక్కువైపోయింది. బాగుందండి, చాలా థ్యాంక్స్ అండి లలిత గారు, చాలా మంచి చక్కటి కార్యక్రమం. మీరు షుగర్ ల్యాండ్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను. మొత్తం 4500 గుమ్మాలు ఉన్నాయి, హిందూ గుమ్మాలు. అంటే లెక్క ప్రకారం, అన్రిపోర్టెడ్ నాకు తెలీదు, 4500 గుమ్మాలు ఉన్నాయి. అంటే ఎంతమంది హిందువులు ఉన్నారో ఆలోచించండి, ఓటింగ్ ఏజ్ వాళ్ళు. బట్ ఓట్కి యాక్చువల్ గా మొత్తం 500 ఓట్లు కూడా వెళ్ళలేదు. ఓకే, సో కొంచెం మీరు మొబిలైజ్ చేయగలిగితే, ఎవరైనా మీ వాళ్ళని చెప్పి గో ఓట్ అని చెప్పగలిగితే బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ న్యూయార్క్ లో కూర్చుని షుగర్ ల్యాండ్ ఓట్ నంబర్స్ చెప్తున్నాను అని అనుకోవద్దు. యాజ్ యూ కెన్ సీ, మై హార్ట్ ఈజ్ ఇన్ షుగర్ ల్యాండ్, మై హార్ట్ ఈజ్ ఇన్ ఇండియా. సో
నేను కూడా మై హార్ట్ ఈస్ ఇన్ షికాగో. అందుకనే వి షుడ్ బి అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు మీరు ఓటింగ్ నంబర్స్ చూసారంటే ఆ నేమ్స్ అన్ని చూడండి, అన్ని అమీర్ మలిక్ ఇట్లాగే ఉన్నాయి. ఓకే, అలా అన్ని నేమ్స్ అలా ఉన్నప్పుడు మనము వెళ్ళి వేయకపోతే షరియా లా పెట్టేస్తారు టెక్సస్ లో. అంత దారుణంగా ఉంది పరిస్థితి. నిన్న మీటింగ్ లో అది కూడా ఒక అంశం లాగా చెప్పారు. 9,000 ఓట్స్ ఉన్నాయి షుగర్ ల్యాండ్ లో, కాబట్టి అందరూ కూడా జస్ట్ గో అహెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని చెప్పారు. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మీరు ఇది బాగుంది మొత్తం. నేను అంటున్నా కదా, ఇది ప్రవచనం చాలా బాగుంది. ఐ లవ్ లిస్నింగ్ టు దిస్. అందులో ఇట్లా అనాలిసిస్, మోర్ దెన్ టెల్లింగ్ ది స్టోరీ, అనాలిసిస్ చేశారు. అది ఇంకా చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా చక్కని ప్రసంగం. రాముడు కూడా యుద్ధం చేసి శత్రువుని చంపాడు కదండి. రాముడు నేను శత్రువునే వదిలేయలేదు కాబట్టి మనం రాముడిని ఆదర్శంగా తీసుకోవచ్చు. తర్వాత ఇంకా కావాలంటే యుద్ధం విషయంలో, శత్రు విషయంలో మాత్రం కృష్ణుడిని ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుందండి. ప్రస్తుతం నీళ్ళు ఆపడం అది చాలా చిన్న రాముడు అలా కాదండి. రాముడు రాజ్యపాలనకు వచ్చిన తర్వాత కూడా యుద్ధం చేయలేదు, శత్రుఘ్నుడు చేశాడు యుద్ధాలన్నీ కూడా. రాముడు చేసింది రావణ సంహారంలో యుద్ధం ఒకటే, తర్వాత యుద్ధాలన్నీ కూడా శత్రుఘ్నుడే. మేడం, శత్రుఘ్నుడే లవణాసుర సంహారం కానీ తర్వాత చేసిన జరిగినవన్నీ కూడా. అంటే ఆయన పరిపాలన మీద దృష్టి సారించి ఉంటారండి. అన్ని సంవత్సరాలు పరిపాలన కాబట్టి. బాగుందండి, చాలా చక్కని ప్రసంగం అండి, చాలా బాగుంది. చక్కని నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. రామాయణాన్ని మొత్తాన్ని మళ్ళీ అవలోకనం చేశారు. చెప్పండి సత్య గారు, చెప్పండి. ఒకటి రాముడి మీద ఒకటి క్రిటిసిజం వస్తుందండి, ఒక శూద్రుడిని చంపుతాడు. మీరు దాని గురించి ఏమైనా మాట్లాడతారా? అంటే అది అక్కడ పొరపాటున జరిగిందేనండి. శూర్పణఖ కొడుకు అన్నమాట. శంభుకుడు అనేటటువంటి వాడు పొదలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తపస్సు చేసుకుంటే ఆ పొదను నరికేటప్పటికి ఆయన శిరస్సు ఖండించబడుతుంది అక్కడ. రామాయణంలో ఉందండి, రామాయణంలో ఉందా? లేదండి, ప్రక్షిప్తం వాల్మీకి రామాయణం కాదు అది. వాల్మీకి రామాయణంలో నేను అదే అనిపోయి, వాల్మీకి రామాయణంలో లేనివి ఎవరైనా తర్వాత ఏవో తర్వాత చాలా ఉన్నాయి, అలాంటివి చాలా ఉన్నాయి. అది కూడా కాక శూర్పణఖ ఇప్పుడు రావణాసురుడు చెల్లెలు, రావణాసురుడు బ్రాహ్మడు, ఇలా 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 అది కాదండి, అది కాదు. లేదు, శూర్పణఖ కొడుకని కాదు. అసలు ఆ కథ వాల్మీకి రామాయణంలో లేదు. ఆయన రావణ బ్రహ్మను సంహరించాలనే కదండి రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు, బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవటానికి. అది సరేలేండి, అది ఇప్పుడు అప్రస్తుతం. అది కాదు చెప్పేది ఇక్కడ. శూద్రుడిని చంపాడనేది పెంబూకుడు గురించి ఆయన అంటే అది వేరు, అది వేరు. అసలు ఆ టాపిక్ ఇప్పుడు కాదు. శూద్రుడికి తపస్సు చేసే అధికారం లేదంటే మరి వాల్మీకి అదొక కథ. వాల్మీకి శూద్రుడే కదా, ఆయన మహర్షి అయ్యాడు కదా. అలా రామాయణాలు చాలా ఉన్నాయి. ఆశ్చర్య రామాయణం, ఆనంద రామాయణం, ఈ రామాయణం, ఆ రామాయణం, ఎన్ని కథలు, అవన్నీ విచిత్రంగా ఉంటాయి. యాక్చువల్ గా ఆరుద్ర గారు రాశారు రాముడికి సీత ఏమవుతుందని. పాకిస్తానీ రామాయణం కూడా రాయొచ్చండి ఒప్పుకుంటే. ఆరుద్ర ఒక్కొక్క పాట వింటే ఎంత రామభక్తుడో అనిపిస్తుంది, ఒక్కొక్కటి వింటే అది కమ్యూనిస్ట్ భావాలు ఉంటాయి. వాళ్ళందరూ మహాపండితులు, ముందర అన్ని చదివి చక్కగా అర్థం చేసుకుని ఆ తర్వాత చాలా పరిశోధన చేశారు. గుహుడు పాట రాసింది ఆయనే కదా, ఎంత గొప్పగా రాస్తాడు. ఇప్పుడు హిందువులకి రాముడు ఆదర్శప్రాయుడు కదండి, అందువల్ల రాముడి మీద బురద చల్లాలి. రాముడి మీద మీరు అనుకుంటున్నంత గొప్ప వ్యక్తి ఏం కాదు, చెడు ఉంది అన్నట్టుగా వీళ్ళు ఏవేవో చెప్తున్నారు. వాళ్ళకి ఎప్పుడూ దొరుకుతాయి అలాంటివి, నాస్తికులకి వాదాలు. రామాయణం రాసిందే వాల్మీకి, ఆయనకు బోయేవాడు, ఆయన తపస్సు చేసి మహర్షి. రాజైన రాముడే తన పిల్లల్ని ఆయన ఆశ్రమంలో, తన భార్యని ఆయన ఆశ్రమంలో వదిలేశాడు కదా. అసలు మెయిన్ రూట్ ఏది ఇంద్రాణి గారు చెప్పినట్టు వాల్మీకి
అసలు పోయేవాడు. మన మహాభారతం రాసింది వ్యాసుడు, ఆయన ఇలాగే. అసలు ఈ రామాయణము వాల్మీకి రామాయణము అందులో వ్యాస మహాభారతం దగ్గరికి మాట్లాడుతూ కులాలు మాట్లాడడం అసలు అలా అది అది అనవసరం ఇట్ డజంట్ మేక్ అరుంధతి కన్నా మనం గౌరవించే స్త్రీమూర్తి ఎవరు ఉంటారు అవన్నీ మేడం అది కూడా కాదండి. ఒక మాట, నేను ఒకసారి నేను నెట్ లో చూసాను, వాల్మీకి కూడా ఎవరో అంటే వాల్మీకి చెప్తున్నాను. వరుణుడి కులంలో వరుణుడి వంశంలో వాడే చెడు స్నేహాలు పట్టి కొంతమంది బోయవాళ్లతో స్నేహం చేసి అలా ఒక బోయవనితని వాళ్ళతో స్నేహం చేస్తాడు, వివాహం చేసుకుని బోయవనితతో అలా వృత్తి మారాడు. అవి ఎక్కడ రాసున్నాయండి? అవి ఎక్కడ రాసున్నాయి? ఏమన్నా వాటికి ఏమన్నా అవి మనకండి రామాయణంలో భారతంలో స్పష్టంగా చెప్పని అంశాలండి 18 పురాణాల్లో ఎక్కడో ఒక్కడ ఉంటాయి సార్. మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా, వ్యాస ప్రయుక్తమైన పురాణాల్లో ఈ పాత్రల యొక్క వివరాలు మూలాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కథలన్నీ ఉంటాయండి. పద్మోత్తర పురాణంలోనూ ఇందులోనూ ఉందండి. అది ఉందండి. అన్ని పురాణాలు 18 పురాణాల్లో మళ్ళీ రామాయణ భారత పాత్రల మీద విశ్లేషణ ఉంటుంది. మూలాలు, ఋషుల మూలాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కథలు. ఏదైనా మన వారు ప్రతిభని గుర్తించడంలో మాత్రం వెనకబడలేదండి. అంటే ఋషి మూలం, ఈ మూలం అవును. ఇది ఆర్ష సాంప్రదాయం, ఋషి సాంప్రదాయం. సామాజికంగా మనకు వర్ణాలు వర్గీకరణ ఉంది కానీ సర్వేజన సుఖినో భవంతు, అన్ని ప్రపంచంలో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే మతమే మన సనాతన మతం, అంతే, అందులో ఏమీ అనుమానం లేదు. ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ నెవర్ ఎండింగ్ అండి. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం మనం. నమస్కారం. తీసుకుంటారా? నమస్కారం. లలిత్ కుమారి గారు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మీకు నేను చెప్పాలండి, ఇలాంటి అవకాశాలు నాకు కలిగించినందుకు. అయ్యో, మరి ఇలాంటి చెప్పిన విషయాన్ని మరి అందరూ ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది తెలియదు కానీ లేదండి, చాలా చక్కగా మాట్లాడారు. నమస్కారం. నమస్తే. తప్పకుండా ఎప్పుడైనా కావాలంటే ఏదైనా మాట్లాడతానండి, అదేం లేదు. అలాగే.